చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాను. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు ఇక్కడ మనందరి జీవితాలలో కొద్ది మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటను అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమి రాస్తున్నాడంటే, దావీదు మహారాజు తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, కొన్ని పద్ధతులను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు, ఏమని ఆ యొక్క విషయాలు మనతో పంచుకుంటున్నాడు మనం జాగ్రత్తగా ఆలోచించి గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, నీవు చూడండి, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆస్వాదింపని అనుగ్రహించి ఉన్నావు. దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. అతడు రాజుగా అభిషేకించబడి రాజుగా సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత అతని జీవితము అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఆ యొక్క రాజనగరాన్ని బాగా కట్టించుకున్నాడు. అతడు ఒక గృహమును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అతడు ఆ యొక్క జీవితంలో గొప్పగా ఉంటూ ఉన్నటువంటి అతడు ఒక ఆలోచన ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకున్నాం. అమ్మా జాగ్రత్తగానండి. అక్కడ మనం అర్థం చేసుకోవటానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట మీరు చూడండి. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చదువుదాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరములో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా. ఆమేన్. నేను ఎక్కడ ఉన్నానంటున్నాడు? దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి నగరములో నివాసము చేయుచున్నాను. నేను నివాసం చేస్తుంది అక్కడ, కానీ దేవుని మందసం ఎక్కడుంది? తెరల చాటున. ఎక్కడంట? తెరలు అంటే గుడారములు. తెరలంటే ఒక గుడారాలు గేసినటువంటి దానిలో దేవుని మందిరం ఉన్నది, దేవుని మందసం ఉన్నది,
నేను దేవదారు మ్రాణులతో కట్టినటువంటి గుడారములో నివాసం చేయుచున్నాను. నేను వెళ్ళి పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వెళ్ళి పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకు పట్టడం లేదంటే, దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యం చేశాడంటే, ఎక్కడో నేను గొర్రెలు కాసుకుంటున్న నన్ను, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. బాగా అర్థం చేసుకోండి. ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టి ఉన్నాడు. నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాకు నా పూర్వపు స్థితి గుర్తొస్తున్నది. నా పూర్వము స్థితి. నేను ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చాను? ఏ స్థలంలో నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? చూడండి. 7వ వచనం చదవండి. కావున ఆ ఆ ఆ నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద ఆసీనుడివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, ఎక్కడి నుంచంట? గొర్రెలెమ్మడి తిరుగుతున్నాడంట. గొర్రెలమ్మడి తిరుగోళ్ళు ఏడుంటారన్నా? ఏడుంటారు తెలుసుగా? ఒక టయానికి నీళ్ళు ఉండదు, ఒక టయానికి అన్నం ఉండదు, సరిగా నిద్ర ఉండదు, సరిగా కుదార్తత ఉంటుందన్న అసలు ఉండదు. పండగ అయినా ఉండదు, ఫంక్షన్ అయినా ఉండదు, ఇంట్లో పేరంటమైనా ఉండదు, మనిషి చచ్చిపోయినా కూడా పడుచుకోవాల్సిన పని లేదు. వాళ్ళ పని అదే. అది సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు కూడా పొలాల వెంబడి గొర్రెల వెంబడి తిరుగుచున్నటువంటి నన్ను నీవు తీసుకొని వచ్చావంటున్నాడు ఇక్కడ. ఎవరు తీసుకొని వచ్చింది? నీవు ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి అక్కడి నుంచి నన్ను తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు నేనెక్కడున్నాను? దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో ఉన్నాను. జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి కొద్ది సమయం. దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో నేనున్నాను. నన్ను తీసుకొచ్చిన నువ్వు మాత్రము గుడారములో ఉండటం నాకు నచ్చల. నీ మందసం గుడారంలో ఉండటం నాకు నచ్చల. అందుకని నేను అనుకుంటున్నాను, నువ్వు అడగలా నన్ను. దేవుడు దావీదుని అడగల. నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే, నా దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. ఆమేన్. బాగేనండి, వాక్యం బాగేనండి. నేనేమనుకుంటున్నానంటే, నా దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. ఎందుకు కట్టాలనుకుంటున్నావని నాతాను అడగగానే, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా తల్లిదండ్రులు కాదు, నా బంధుమిత్రులు కాదు, నా సహోదరులు కాదు, నా ఇరుగు పొరుగు వారు కాదు, నాతో ఉన్న వాళ్ళు ఎవరు నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. ఎందుకంటే మా సహోదరులు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళ క్షేమ సమాచారము కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా సహోదరులు నన్ను ఏం చేశారు? ఏం చేశారమ్మా? చేదరించుకున్నారు. అసహించుకున్నారు. ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? ఎందుకు రమ్మన్నావు? ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఆ గుర్రుల మందలు ఎక్కడేసి వచ్చావని అసహించుకున్నాడు, కసిరించుకున్నారు. నా మీద కనీసము ఇంపితమైనటువంటి ప్రేమ కూడా చూపించకుండా నన్ను చేదరించుకున్నాడు. నా తండ్రికి నేనేం కావాలని అనుకుంటున్నారా? ఇదిగో సమూయేలు అభిషేకించటానికి ఎక్కడికి వచ్చాడు? యెష్షయి ఇంటికి వచ్చాడు. బాగానండి. యెష్షయి ఇంటికి సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు సమూయేలు పిలుస్తున్నాడు. దేవుడు ఒకరిని అభిషేకించమని చెప్పాడు. నీ కుమారులను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలవమన్నప్పుడు వరుసగా 7 మందిని పిలిచాడు. వీళ్ళే నీ కుమారులు అంటే ఇంక వీళ్ళేనయ్యా అన్నాడు. ఇంకెవరు లేడంటే ఇంకొకడు ఉన్నాడు, పనికిరానోడు. అంటే తండ్రికి దావీదు ఏం కాలా? పనికి రాలేదు. అన్నదమ్ముల దృష్టిలో దావీదు ఎలాంటి వాడు? చేతగానోడు. ఇరుగు పొరుగు వాళ్ళు దావీదుని ఏమనేవాళ్ళు? చెట్లమ్మటి పుట్లమ్మటి తిరిగేవాడు అనేవాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దావీదుని ఏమనేవాళ్ళు? గొర్రె పిల్లలు కాసుకొని బతుకుపోరా నీకెందుకు అనేవాళ్ళు. అంటే దావీదు ఎలాంటి వాడు? అందరి పరిస్థితులు చూస్తే ఎలాంటి వాడమ్మా? దేనికి పనికిరాని వాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. దేనికి పనికిరాని వాడు. ఎందుకు చెప్తున్నానంటే, చూడటానికి ఏమి పెద్ద గొప్పోడు కాదు. పెద్ద గొప్పోడు అనుకున్నావా?
పెద్ద గొప్పవాడు కాదు. ఎలాగనో చూడటానికి అతని గురించి ఆలోచించడానికి పెద్దగా ఏమంత అనుభవం కలిగినోడు కాదు ఏటల్లో. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు గూడక దావీదును లెక్కలోకి ఏసుకోలేరు. ఇలాంటి లెక్కలోకి ఏసుకోని నన్ను మా బాగేనాడు. ఇలాంటి లెక్కలోకి ఏసుకొని నన్ను, అందరికీ భారమైన నన్ను, అందరూ చేదరించుకుంటున్న నన్ను, అందరూ తృణీకరించిన నన్ను, ఎక్కడో ఏ చోట ఎందుకో పనికిరాని ఉన్న నన్ను నువ్వు దేనికి పనికొత్తావంటే గొర్రెలు కాసుకోవటానికి తప్ప దేనికి పనికిరావని అందరూ నన్ను పక్కకు నెట్టేశారు. మీకు అర్థమవుతుందో కాలేదో? ఇక్కడ ఈ బర్రెలు గాయటానికి, గొర్రెలు గాయటానికి ఇలాంటి పరిస్థితులు ఏమంటారంటే దేనికి పనికిరాని వారు అని అర్థం వీడు. ఒక పొజిషన్లో ఉన్న ఎవరు పట్టించుకోండి, అందరూ పట్టించుకుంటారు. వీడికి ఎవరు ఇలివియరు. ఊరా నిలువెత్తరక్క. కష్టపడి పని చేసి ఇంటికి వస్తాడు, కష్టపడి పని చేశాడని ఊరైనా బోగ పెడతారు టయానికి. ఎవరు పట్టించుకోరు. మనం అంటాం ఎందుకు పట్టించుకోమయ్యా, పట్టించుకుంటారంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎలా చూస్తారంటే దేమీ తెలియని వాళ్ళుగా చూస్తారు. వీళ్ళకేమీ తెలియదంట, లోకం తెలియదు అంటారు. అప్పుడు లోకం తెలుసా, పద్ధతులు తెలుసా, పరిస్థితులు తెలుసా, 10 మందిలో ఎలా నడుచుకోవాలో తెలుసా, పొలం లేకపోయి ఆ చెట్టు కింద పండుకోవడం తప్పితే నీకేం తెలుసు అనే రకాలు. అలాంటి తక్కువగా ఉన్నారు. నన్ను ఎవరైనా గొప్పగా చూసిరంటే నన్ను చూసిన వాళ్ళు ఒక్కళ్ళు. నేను ఎవరికైనా పనికి వచ్చాను అనుకున్నారా? ఎవరికైనా పనికి రాలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల మందర కాయటానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆడ కాసుకుంటున్నప్పుడు దావీదు యొక్క అన్నగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క కాపలా కాసేవాడికి కొంచెం లంచం అంటే ఆ యొక్క తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఇచ్చి కొంతసేపు నా మందను చూడు అన్నాడు. ఈ కొంతసేపు నా మందను చూడు, నేను పోయి సమాచారం కనుక్కొని వస్తానని ఆ ప్రాంతంలోనికి యుద్ధ రంగంలోనికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు మనవుడు. అక్కడికి పోయినప్పుడు ఎవరైనా దావీదు మీద ఇష్టం చూపించే వాళ్ళు ఉన్నారా? ఇలాంటి దావీదును ఎవరు చూశాడు ఇప్పుడు? ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట కానీ, ఇక్కడ తెలపబడిన సందర్భం కానీ మీరు బాగా ఆలోచించి గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఈ దావీదుని దేవుడు చూస్తున్నప్పుడు ఈ దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే బాగినడి ఈ దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నాకు కావలసి ఉన్నది అని రారు. నువ్వు నాకేంది కావాలి? ఎవరు కావాలి? నువ్వే కావాలి. దేనికి కావాలి? ఈ యొక్క 12 గోత్రములలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి సౌలు తర్వాత అంతటి గొప్ప వ్యక్తి నాకు కనపడలేదు, నువ్వే కావాలని దావీదుని పిలిచాడమ్మా. ఇప్పుడు దావీదుని పిలిచిన తర్వాత అభిషేకించి సింహాసనం మీద కూర్చొని తర్వాత ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండి ఆనందం అనుభవించవలసిన దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఒక మాట మనం ఎంతే చెప్తుంది. ఏమంటున్నాడంటే ఒకసారి మీరు ఇదే సందర్భాన్ని సమూయేలు 2వ గ్రంథం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం ఇదే సందర్భం ఉంటుంది. అక్కడ 7వ అధ్యాయము 7వ అధ్యాయము జాగ్రత్త చూడండమ్మా, తీశారమ్మా. 8వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఇదే మాట ఉంటుంది, అక్కడ వేరేది ఉండదు, ఇదే సేమ్ అదే మాట. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోటు నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఏమి కలుగజేసి ఉన్నాడంట? గొప్ప పేరు. ఇంతకుముందు ఎవరైనా గొప్పగా చూసేవాళ్ళ దావీదును? అసలు దావీదు పేరు అయితే ఎవరైనా పడుచుకుంటాడా?
ఎందుకంటే వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రే సమూయేలు వచ్చి అంటున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడమ్మ. ఏమంటున్నాడు? ఇక ఎవరైనా ఉన్నారనగానే ఆయన ఏమన్నాడు? ఆ ఇదిగో ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు పనికొచ్చేవాడు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇంకొకడు ఉన్నాడు కానీ వాడితో మనకు పెద్ద పని ఏమి లేదు, వాడి విషయం ఏమి లేదంటే, కానీ దావీదు విషయమై దావీదుతో సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ మీరు చదవండి, ఆ సందర్భం ఉంటుంది చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం అనుకుంటాను. కనపడింది ఎవరికన్నా? కాదు కాదమ్మా. సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళిన సందర్భం చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. కనపడితే చూడండి, లేకపోతే సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళి దావీదును అభిషేకించిన సందర్భం కనపడింది ఎవరికైనా? ఓకే, కనపడకపోతే వదిలేని తర్వాత చూద్దాం. 17 అధ్యాయంలోనమ్మా. పదహారు అధ్యాయంలోనమ్మా. 16 అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం. తీసుకొచ్చారమ్మా? తీసారా? 8వ వచనం నుంచి జాగ్రత్త చదవండి. 10 చదవండి అమ్మా. 10. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాణ్ణి పిలవనంపించి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా ఎవరైనా నీకు కుమారులు ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడు, వాడు అంటే అర్థమైంది. వాడేం మీకు అంత ముఖ్యం కాదు సమూయేలు గారు, మీరు వెళ్ళండి, ఎవరిలేని ఉన్నదంటే, కాదయ్యా ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాదు, అయితే వాడిని పిలిపించన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పరిస్థితిని బట్టి నీ జనాలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీకున్న వాళ్ళు కానీ నిన్ను లెక్కలో వేసుకోలేదేమో. ఆ రోజు నీ కూర్చుంటా దయచేసి. ఎప్పుడైనా అంటారు ఎవరైనా ఉన్నారంటే, ఉన్నదలే పనికిరాంది, దేనికి పనికిరాంది, ఉన్నర్లే దేనికి పనికిరానోడు ఇట్టాడు, ఉన్నావా ఒకటే చచ్చిన ఒకటి ఇంట్లో, ఇలాంటి వాడు ఉన్నావా ఒకటే చచ్చిన ఒకటి ఇంట్లో, అలాంటి వాళ్ళతో మనకేం పని? ఏందయ్యా ఏమంత పనికిరానోడు అంటే, ఏ పని చేత కాదు, ఏం చేత కాదు, యాడికి పని కూడా రూపాయి సంపాదలేడు, ఇట్టాటోడు ఎందుకు? నీకు నచ్చకపోవచ్చు, నీ దగ్గర విలువ లేకపోయి ఉండొచ్చు, నీ దృష్టిలో వాడి పనికిరాని వాడు కావచ్చు, నీ దృష్టిలో వాడి విలువ లేని వాడు కావచ్చు, నీకు వాడు దేనికి చేతగాని వాడు కావచ్చు, కానీ దేవుడికి నచ్చుతాడేమో. కానీ దేవుడికి అవసరమేమో వాడు, కాబట్టి దేవుడికి కావాలేమో. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు యొక్క పరిస్థితి యెష్షయి చూసి ఏమన్నాడు తెలుసా? వాడు గొర్రెలు కాసుకునేవాడు, వీళ్ళెవరు? యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధ వీరులేడు ఉన్నారు తెలుసా? యెష్షయి యొక్క కుమారులు యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు, అందం కలిగిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైనా కావాలంటే వీళ్ళని ఎవరిని కూడా యెహోవా కోరుకోలేదు. ఆలోచించుంటాడు యెష్షయి, వీళ్ళల్లో ఎవరైనా
నా ఇంటి పేరు తీసుకుని నిలబెడతాడు, నాకు మంచి పేరు తెస్తారు, నాకు విలువ తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళేని అనుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వాళ్ళని కోరుకొనలేదు. మరి ఎవరిని కోరుకున్నానంటే, ఇదిగో ఇంకొకడు ఉన్నాడు, వాణ్ణి పిలవండి అంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, వాణ్ణి పిలవమని చెప్పగానే వెంటనే దావీదుని పిలిపించగానే దేవుడు అన్నాడు, నేను కోరుకొనిన వాడు ఇతడే. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నవాడిని కోరుకున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసేవాడికి యుద్ధం తెలుసాక? బాగానండి. గొర్రెలు కాసేవాడికి యుద్ధం తెలుసా? గొర్రెలు కాసేవాడికి పరిపాలన తెలుసా? బాగానండి. బాగా మీరు ఆలోచన చెప్పండి. ఏదో మీ నోటికి వచ్చిందని చెప్పడం కాదు. గొర్రెలు కాసేవాడికి న్యాయం తెలుసా? గొర్రెలు కాసేవాడిగా ఎందుకు చేశాడంటే, ఇప్పుడు నువ్వు నా గొర్రెలు కాయాలి, తర్వాత నా ప్రజలను కాయాలి. గొర్రెలు కాసేవాడు ఎలాంటి వాడంటే, అందరూ కాసేటట్టు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి మందన కాయుచుండగా ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చీల్చేశాను, సింహం వచ్చినప్పుడు సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటి నోటి నుండి సింహం నోటి నుండి తప్పించిన దేవుడు సున్నతలేని ఫిలిష్తీయుడు ఎంత అంటే, ఎలాంటోడంటే గొర్రెల కాడనే ప్రాణాలైనా ఇవ్వటానికి వెనుకాడనటువంటి వ్యక్తి. ఒక గొర్రె పిల్ల కోసమే ప్రాణాలైనా ఇవ్వటానికి వెనుకాడలేదు, నా ప్రజల కోసం వెనుకాడతాడా? దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడంటే, మనము లోకంలో పనికి రాకుండా ఉండొచ్చు, లోకంలో ఎవరికి పనికిరాని వాళ్ళం కావచ్చు, కానీ ఆ పనికిరాని పరిస్థితులు కూడా మనకేమంటే తెలుసా? ఒక మాట కోసము సావటానికైనా రెడీ అయి ఉంటావు. నువ్వు ఒక మాట అనుకుంటే ఎంతమంది చెప్పినావు నువ్వు, అది పాపమైనా మంచి అయినా చెడైనా, లోకం మొత్తం చీ అన్నా కూడా నీకు నచ్చిందే నువ్వు చేస్తావు అంతే. అందరికీ నువ్వు ఎక్కువ అయిపోయావు. అంటే ఎక్కువ అంటే తెలుసుగా, ఎక్కువ ఇసుక వేరు. ఎక్కువ ఎక్కువ అంటే, ఎక్కువ అంటే అతడు అన్నం వండేటప్పుడు ఒక గ్లాసు వేస్ట్, బాగానండి. ఇంట్లో నీళ్లు పట్టుకునేటప్పుడు ఒక 10 చెంబులు వేస్ట్ నీళ్లు. ఎందుకంటే ఈడు ఎక్కువ, ఈడు వేస్ట్ కాడు, వీడికి ఉపయోగం లేదు, వాడిని లెక్కలో వేసుకోలేదు. లెక్కలో లేని నన్ను లెక్కకు మించిన వానిగా చేశావు దేవా. లెక్కలో లేడు. ఈరోజు చాలా మంది అంటారు, ఇంకా ఎవరన్నా ఉన్నారంటే, వాళ్ళు ఒకడు ఉన్నారు, ఆ ఇంటోళ్ళు ఏంటి పనికిరాని వాళ్ళు, వాళ్ళ పేర్లు ఎందుకు అంటుంటారు అప్పుడప్పుడు. అర్థమైందక్క? ఏంటి పనికిరాని వాళ్ళు అంటారు. మిమ్మల్ని చాలా మంది అనుకుంటుంటాం, ఊర్లో కూరని వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు కొంతమంది అంటుంటారు, ఇదిగో వీళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర తీసుకుపోతారు, వీళ్ళ దగ్గర తీసుకుపోతారు, ఇల్లు గుండ్రు అంటే వాళ్ళు ఏంటి పనికిరాని వాళ్ళు అనుకుంటారు. ఏంటి పనికిరాని వాడినే అందరి మీద పెత్తనం చేసేవాడిగా చేశాడు. నువ్వు అనుకుంటున్నావు దేనికి పనికిరాడని, నాకు తెలుసు వాడు పనికొస్తాడు. నువ్వు అనుకుంటున్నావు వాడి వల్ల ప్రయోజనం లేదని, వాడు నాకు ఉపయోగపడతాడని దావీదు అంటున్నాడు. ఈరోజు చాలా మంది తక్కువగా ఎవరిని చూస్తామమ్మా చెప్పండి? తక్కువగా ఎవరిని చూస్తాం? తక్కువగా ఎవరిని చూస్తామంటే, ఎవరిని చూస్తాం తెలుసా మీకు? నీకంటే వాడికి ఏమీ లేకపోతే తక్కువ చూస్తాం. నీకన్నీ ఉంటాయి, వాడికి ఏముండదు అని తక్కువగా చూస్తాం. వాడిని నువ్వు తక్కువగా చూడటం వల్ల వాడేమన్నా తక్కువ అవుతాడా? నీ కళ్ళ దృష్టికి తక్కువ అవుతాడంతే, వాడు దేవుని దృష్టికి గొప్పడే. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా? బాగా గమనించండి. నేను దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి ఈ ఇంటిలో నేను నివాసం చేయుచుండగా, ఎక్కడో దొడ్డులో గొర్రెలు కాచుకుంటూ ఎండకు ఎండుతూ రాళ్లకు తట్టుకొని అక్కడెక్కడో చిల్ల చెట్ల కింద పడుకోవలసిన నన్ను తీసుకొచ్చి ఈ గుడారం, ఈ యొక్క అంటే ఈ యొక్క ఇంటిలో పడుకొని పెట్టినటువంటి దేవుడు ఈరోజు గుడారాలలో ఉండటం నాకు నచ్చలా. ఎందుకు నచ్చలా? ఈయనకు ఈడ పడుకోగానే ఏం గుర్తొచ్చింది? ఆమేన్. నేను ఎక్కడుంటే ఇక్కడికి వచ్చాను గుర్తొచ్చింది. కానీ మనకు గుర్తొస్తుందా? ఎవరికన్నా గుర్తొస్తుందా? ఈరోజు నువ్వు ఒక రేంజ్లో ఉండొచ్చు,
ఒక లెవెల్లో ఉండొచ్చు. కనీసం కాలు బయట పెట్టకుండా ఎండ తగలకుండా నువ్వు నీడ పట్టున ఉండొచ్చు. నీ లెవెల్ ఇంకొక విధంగా మారిపోయి ఉండొచ్చు, పద్ధతి బాగుండొచ్చు, మాటలు బాగుండొచ్చు, నీవు ఒక రకంగా సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉంటుండొచ్చు. తప్పేం లేదు, నువ్వు అంటున్నా కాదంట్లా. కానీ నీకేం గుర్తుండాలంటే నీ పాత స్థితి కూడా గుర్తుండాలి. మనం ఎంత పెద్దోళ్ళమైనా మనకేం గుర్తుండాలి? కాళ్ళ కింద చెప్పులు గుర్తుండాలి. కాళ్ళ కింద ఉన్న చెప్పులు వేసుకొని పోకపోతే ఎండకపోతే అంతా కాలిపోతుంది. నువ్వు ఎంత ఎదిగినా కిందది నీకు గుర్తుండాలి. అట కాకుండా ఈ రోజులోకి వచ్చి ఏంది ఇల్లు ఎట్టుందంటే నిన్న నువ్వు ఇల్లు అన్నట్టే. అదే కదక్క, ఏంటిది ఇదేంటి ఎట్టుంది, ఇదేంటి పచ్చగుంది గోంగూర పచ్చలాగంటే మొన్న నువ్వు ఎత్తేసిన పేడకలేనంటే బాగుంటది. ఇంతకుముందు నువ్వు ఎత్తేసుకున్నావు చూడు రూపాయి డబ్బుల కోసము, నువ్వు వాళ్ళకెళ్ళకి అమ్ముకోవడం కోసము అనేది పేడ ఉండలు కొట్టుకున్నావు చూడు, అయ్యేనమ్మి అంటే ఏంటి అంటారు. అంటే వీళ్ళని ఎలా అనాలంటే వీళ్ళ స్థితి అలా గుర్తులేదు. వీళ్ళ స్థితిలు మర్చిపోయారు అనుకో, దేవుని కూడా మర్చిపోయినారని అర్థం. దావీదు పాత స్థితి మర్చిపోలేదు, ఇప్పుడున్న స్థితిని బట్టి గర్వించడం లేదు. ఏ స్థితిని బట్టినా ఆ స్థితిలోనే సంతోషంగా ఉండటం నేర్చుకున్నాడు. ఈ స్థితిలో దావీదుకి ఏం గుర్తున్నది? నేను గొర్రెలు కాసుకుండేవాడిని గుర్తున్నది కాబట్టి దేవుణ్ణి గుర్తు పెట్టుకున్నాడు. అదే గుర్తు లేకపోతే ఎట్లా చెప్పండి, ఎట్లా ఉంటుందమ్మా? గర్వము, అతిశయము, అహంకారము, లెక్కలేనితనం వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే ఈ పరిస్థితి అంతని బట్టి దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి దేవునికి మందిరం కట్టాలి. ఎవరికి మందిరం కట్టాలి? దేవునికి మందిరం కట్టాలి. ఆ మందిరములో గుడారము, దేవుని మందసం ఉండాలి. అది ఉండేదాకా నాకు నిద్ర పడదు. అది ఉండేదాకా నీకెందుకు నిద్ర పట్టదంటే, ఈరోజు నేను ఈ యొక్క దేవదారు మ్రాణులతో కట్టిన ఇంటిలో ఉన్నానంటే ఆయన దయా. ఎవరి దయమ్మా? నీకేమన్నా నువ్వు అనుకుంటున్నావు నేను సంపాదించుకొని, నేను కూడబెట్టుకొని, నేను చేసుకున్నాను నాకున్నది అనుకుంటున్నావు. ఎవరు చెప్పారు? దేవుని దయది, దేవుని దయ. అప్పుడప్పుడు నేను కూడా కొన్నిసార్లు మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది, అబ్బా పర్లేదు అనుకుంటుంది. పర్వాలేదని అనుకోకూడదు, పాత స్థితి గుర్తు పెట్టుకోవాలి. ఒక పూట కూటి కోసము 10 రూపాయలు చేతిలో ఉంటే 5 రూపాయలకు దోశ తిని మధ్యాహ్నం 5 రూపాయలు దాచిపెట్టుకున్న స్థితి గుర్తు రావాలి. ఈ 10 రూపాయలకి ఇప్పుడే తింటే మధ్యాహ్నానికి ఏమి ఉండదని చెప్పేసి 5 రూపాయలు దాచిపెట్టుకొని 3 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్న రోజులు గుర్తు రావాలి. అవి గుర్తు రాకపోతే ఇప్పుడు లెక్క చేతనా? గుర్తుండాలి. 2.5-3 కిలోమీటర్లు ఎక్కడ ఆటో పోతే 5 రూపాయలు 10 రూపాయలు అయిపోతే నేను నడిచిన రోజులు గుర్తు రావాలి నాకు. అప్పుడే దేవుని దగ్గర ఎలివిస్తాను. అవి గుర్తు రాలేదనుకో, దేవుని పక్కన పెట్టేసి నా ఇల్లే నాకు స్వతంత్రం అయిపోద్ది, స్వర్గం నా ఇల్లు అయిపోద్ది. దాన్ని చూసుకోవటము, దాన్ని అలంకరించుకోవటము, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటము, పట్టించుకోవటము, ఏటని చూసుకోవటము, దేవుణ్ణి పట్టించుకోకపోతే ఆ నుంచి తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ ఆడికి తీసుకపోవడం పెద్ద లెక్క. ఆలోచించండి, యాడ్ నుంచి తీసుకొచ్చాడు అక్కడెక్కడి నుంచో. ఆ రోజు ఎవరు పట్టించుకోవాలా? ఎవరైనా పట్టించుకున్నారమ్మా? ఎవరు పట్టించుకోవాలా? నీ కాడ అప్పులు బాధలు ఉన్నాయి, ఇరుకులు బాధలు ఉన్నాయి, ఇబ్బందుల బాధలు ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నావు, ఎక్కడ వాళ్ళ దగ్గర పోతే డబ్బులు అడుగుతారని నిన్ను పట్టించుకున్న దిక్కు లేరు. ఈరోజు నీ స్థితి బాగుపడాక అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి, తెలుసా? వార్తలు అంటే తెలుసా? టీవీలలో, యూట్యూబ్లలో వచ్చే వార్తల గురించి చెప్పట్లా, ఇళ్లల్లో, ఊర్లల్లో, బంధువుల మధ్య వచ్చే వార్తలు. న్యూస్ ఛానల్ అంటారు, వెంటనే చెప్తారు ఈ సంవత్సరము మీ అక్కాయలకు 50 క్వింటాలు మిర్చి, 100 క్వింటాలు పొగాకు, అబ్బో వాళ్ళ కందులు 150 క్వింటాలు బాగలేదట. ఎప్పుడు లేని వాళ్ళు వచ్చేది ఏందక్క బాగుండరా అని. పొలం మొత్తం పోయింది, ఉన్నదంతా పోయింది. 2 వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టారు, కేసులలో ఇరుక్కొని తిరుగుతున్నారు. పోయి పిలవచ్చు కదంటే వాళ్ళ బంధువులు మన మమ్మల్ని కూడా లేకపోతారేమో. అదే కదక్క, ఎక్కడొచ్చి పిలచకపోతారని ఒక భయం. అందుకని అంటున్నాడు, ఆ స్థితిలో నన్ను చూసిన దేవుడు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడంటే నన్ను నేను గుర్తు పెట్టుకోవాలి. ఎవరిని?
నన్ను నేను గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, ఈ దేవదారు మ్రాణులతో కట్టినటువంటి ఈ గుడారంలో నివాసం చేస్తున్న నాకు ఏమి గుర్తు రావాలంటే, గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకున్న రోజు గుర్తు రావాలి. నేను గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకున్న రోజు గుర్తు రావాలి. ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు, ఈ రోజు నన్ను పిలిచిన దేవుడు అన్నట్ల నేను, ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు ఇదిగో ఈ సింహాసనం మీద ఆసీనుడు కమ్మని నన్ను పంపించాడు. ఎక్కడ ఆసీనుడై ఉన్నాను? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను. అందుకని నాతాను ప్రవక్త అంటున్నాడు. చూడండి, దావీదు అక్కడ మాట్లాడిన మాట చూడండి, 17వ అధ్యాయం మొదటి వచనం రాయబడిన మాట అదే. దావీదు తన ఇంట నుండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనము, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి, ఎవరు పిలుచుకున్నారు? ఎవరు పిలుచుకున్నారు? దావీదు పిలుచుకున్నాడు. నాతాను ఎలాగపోలా. దావీదుకు అవసరమైనప్పుడు దేవుని సేవకుని దావీదే పిలుచుకోవాలి. మనం అనుకున్నట్టుగా మా ఇంటికాడికి రాలేదంటే మీ ఎల్లకాడికి రాడు సేవకుడు, మీరే పిలవాలి మీ అవసరమైతే. ఇప్పుడు దావీదుకు అవసరమైంది, దావీదే పిలవాలి. దావీదుకు అవసరం ఏమిటి? అవసరం అంటే, నా జీవిత పరిస్థితి బాగుపడ్డానయ్యా, బాగుపడ్డ తర్వాత నేను ఏం చేయాలని అనగాడు నా దగ్గర కావాల్సింది. నేను బాగుపడ్డాను, ఇప్పుడు నేను దేవునికి ఏదో ఒకటి చేయాలని నాకు అనిపించింది కనుక, నేను దేవునితో మాట్లాడటం నా వల్ల కాదు కనుక వెంటనే నాతానుని ఇంటికి పిలిపించుకున్నాడు. నాతాను గొప్పోడా, దావీదు గొప్పోడా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఆమేన్. అది గుర్తుపెట్టాలి. సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన దావీదు గొప్ప కాదు, ప్రవక్త కాబట్టి నాతాను గొప్ప. ఎందుకంటే దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త అయిన నాతానుని దేవుడు పంపించాడు, పో అన్నాడు. ఇప్పుడు దావీదు పిలిచాడా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దావీదు పిలిచాడా? నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు పిలవాల్సిన పనిలా, నీ పరిస్థితి కొద్దిగా తారుమారినప్పుడు దేవుడే పంపిస్తాను నీ ఇంటికి, అంతే. ప్రవక్త నువ్వు పిలవకుండా నేను ఇంటికి వచ్చాడంటే అర్థం ఏమిటి తెలుసా? అర్థం ఏమిటి చెప్పండి, మీకు తెలిస్తే. ఏదో నువ్వు లోపం చేసావు అందుకే నీ ఇంటికి వచ్చాడని. ఏం లోపం చేశాను నేను కరెక్ట్గా ఉన్నాను కదంటే, వెంటనే పోయాడు దావీదు అంటున్నాడు, దావీదు దావీదు నీతో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాడు. ఏంది చెప్పు అన్నాడు. ఇదిగో ఒక దేశంలో ఇద్దరు ఉన్నారు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఈ పేదవాడికి ఒక్కటే గొర్రెపిల్ల ఉన్నది. ఒక్కటే గొర్రెపిల్ల ఈ పేదవాడికి ఉన్నది. ఇప్పుడు ఈ ధనవంతుని ఇంటికి బంధువులు వచ్చారు. ఈ ధనవంతుడు ఆ పక్కన ఉన్నటువంటి పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడు గొర్రెపిల్లను తీసుకొచ్చి విందు చేశాడు. ఇది ఎంతవరకు న్యాయము అన్నాడు. ఇది న్యాయమేనన్నాడు. ఇప్పుడు వీడి దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఆ 100 గొర్రెలలో ఒకదానికి పోయొచ్చుగా, మరి ఆ పేదవాడిది ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నోటి మెతకనే. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? ఆ మనుషునికి ఖడ్గముతో 2గా చీల్చివేయాలి అన్నాడు. ఎంత కోపం వచ్చింది. అయితే వెంటనే నాతాను ఏమన్నాడు? ఆ మనుషుడు నువ్వే. ఆమేన్. నీ స్థితి నీకు తెలియజేయటానికి నీ ఇంటికి వచ్చాడు. నువ్వేదో బంగారం పెడితే, వజ్ర వైడూర్యాలు పెడితే, పంచపక్ష పరవాణాలు పెడితే తినిపోవటానికి రాడు సేవకుడు నీ ఇంటికి వచ్చాడంటే, సేవకుడు నువ్వు పిలవకుండానే, నువ్వు చెప్పకుండానే నీ ఇంటికి వస్తున్నాడంటే నీ గురించి దేవుడు ఏదో హెచ్చరిక చేసినాడని అర్థం. ఏదన్నా పిలవకుండా వచ్చారంటే, పిలవకుండా రాలా, పంపితే వచ్చామని చెప్పాలి. మీరు పిలిస్తే ఎందుకు వస్తారంటే, మీకు అవసరమైనప్పుడు మీరు పిలిస్తే వస్తాడు. మీరు పిలవకుండా వచ్చాడంటే దేవుడు పొమ్మని ఏదో హెచ్చరిక చెప్పమని పంపించాడు. ఈ రెండిటికి ఎంత తేడా ఉందంటే, దేవుడు పంపించాడంటే అర్థం ఏమిటి? అర్థమేంటి చెప్పండి. ఆమేన్. దేవుడు పంపించాడంటే బండి గాడి తెప్పింది, గాడిలో పెట్టిరమ్మని. నువ్వు పిలిచావంటే దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడికి నేనేం చేయాలని. రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఈ తేడాను మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదవాలి. బైబిలే చదవాలి, ఇంకేం చదవాల్సిన పనిలే. చాలా మందికి ఏం అలవాటు అయిపోయింది తెలుసా? బైబిల్ చదవరు, మరి ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారమ్మా? వాక్యము యూట్యూబ్లో పొద్దుగూకులు వాక్యం వింటూనే ఉంటారు. నువ్వు ఎంత అయినా నీకు మారవు. బైబిల్ చదివి వాక్యం వినాలి. అర్థమైందా? బైబిల్ చదివి వాక్యం వినాలి.
మంచం మీద పడుకుంటావు, శుభ్రంగా దిండు పెట్టుకుంటావు, ఆ దిండు కింద ఒక దుప్పటి పెట్టుకుంటావు, భద్రంగా పరుచుకుంటావు, పక్కనే సెల్లులో యూట్యూబ్లో వాక్యం పెట్టుకుంటావు, వింటా ఉంటుంది సినిమా పాట. నేను ఈ కాలక్షేపం కోసం పెట్టుకున్న మాటల పగల కొట్టాలట్టాడు సెల్లుడు. నువ్వు బైబిల్ చదివి నువ్వు తప్పులేదు, బైబిల్ చదివి నువ్వు వింటుండు, నీకు అర్థమవుద్ది. బైబిల్ చదవకుండా నీ ఏం నేర్చుకుంటావు? ఏం నేర్చుకుంటావు నువ్వు? వాడు ఏం చెప్పినా కూడా అంటావుగా. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ను నేర్చుకోవాలి. అప్పుడు దేవుని మాటలు వినాలి. అప్పుడు నీకు అర్థమవుద్ది ఏది నిజమో ఏది అబద్ధమో. తెలియకుండా అప్పుడప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారు తెలుసుగా? తెలియకుండా మాట్లాడతారు తెలుసమ్మా. తెలియకుండా మాట్లాడటం అంటే ఏంది మా? తెలియకుండా మాట్లాడటం అంటే ఏంది? తెలియకుండా మాట్లాడటం అంటే ఏంది? ఊహించుకొని మాట్లాడాలి అంతే. ఊహించుకొని మాట్లాడాలి. ఆడేం జరిగిందో నీకు తెలియదు, ఆడేమైందో నీకు తెలియదు, నువ్వు ఊహించుకుంటావు. అందుకే అంత ఊహించుకున్నంత జ్ఞానం నీ దగ్గర ఎక్కడుంది? ఊహించుకునే జ్ఞానం నీ దగ్గర ఉందా? పొరపాట్లు అంటాను దీన్ని. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు జరిగిన ఎగ్జాంపుల్. పాప మీరు కరెంటు పోయింది, మనందరం ఏమనుకున్నాం? ఆడ ఆపేసాడు అనుకున్నాం, అవునా కాదా? కానీ అక్కడ పోయి చూస్తే ఏమైంది? ఆడ వేరేది జరిగింది. కానీ మనం ఏమనుకున్నాం? ఏదో ఊహ. అంటే మన ప్రపంచం మొత్తం ఇలాగా తెలియకుండా ఏది మాట్లాడినా దాని తప్పు నీ మీదకి పోతుంది. నువ్వు తెలియకుండా అడగకూడదు. ఏం జరిగిందో చూసి తర్వాత మాట్లాడు, అవునా కాదా? ఏమి జరిగిందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఊహల్లోకి వెళ్ళిపోతాం మనందరం కూడా. అవునన్నా నువ్వు ఊహ అంతా ఇట్ట చెడ్డ బుద్ధి, నీ మనసులో ఉన్నదంటే ఇట్ట బుద్ధి అయినప్పుడు వాడు ఏది చేసి నీకు చెడ్డగానే కనపడుతుంది. ఊహించుకోకూడదు ఏది కూడా తెలియకుండా. అందుకే నేను చెప్తాను చాలాసార్లు, నేను రోజు వాక్యం బైబిల్ చెల్లు వాక్యం వింటుంటాను, కానీ బైబిల్ కూడా ఎక్కువ చదువుతుంటాను. బైబిల్ చదవకుండా నేను ఇన్ని గంటలు మీకు వాక్యాలు చెప్పలేను. ఇన్ని రోజులు రోజు ఒక మెసేజ్ బైబిల్ చదవకుండా చెప్పడం నా వల్ల కాదు. ఎందుకంటే యూట్యూబ్లో ఈయన ఏదైనా రాసుకొని చెప్పాలంటే ఆడు చెప్పింది ఒకటి, నేను చెప్పేది ఒకటి అవుతుంది. కానీ బైబిల్ చదవాలి. ఏముంది? దావీదు గురించి చెప్పాలంటే దావీదు చరిత్ర తెలియాలి. అర్థమైందే? దావీదు చరిత్ర తెలియకుండా మనం ఏం చదువుతాం అక్క? ఎందుక నేను కష్టపడుతున్నావు పాపం. ఏం కష్టం మీకు తెలుసు? ఏ కష్టపడతారు? ఏం కష్టపడతారమ్మా? నిద్రను ఆపుకోవాలని కష్టపడతారని చెప్పండి. నిద్ర పోకుండా ఉండటానికి ఎంత కష్టపడతారో తెలుసా? అది నిజంగా మామూలు విషయం కాదు. ఇది చాలా కష్టపడతారు, అది చాలా కష్టం అది. అందుకే అక్కడ ఏం చూడండి, దావీదుకు నాతాను ప్రవక్త వచ్చి చెప్పేంతవరకు తెలియదు ఇది కరెక్టో నిజమని. కానీ ఏమన్నాడు తెలుసా? ఎవరయ్యా మనుషుడు? ఆ మనుషుడు నువ్వే, నీవే. అప్పుడు కూడా దావీదు దగ్గరికి నాతాను వచ్చి చెప్పేటప్పుడు ఆలోచించుంటాడా? దావీదు ఈ మాట చెప్పడం కరెక్టా కాదా ప్రభు? కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. మరి చెప్పొచ్చో చెప్పకూడదా? ఏమన్నా అనుకుంటాడేమో, రాజు కదా. ఒకవేళ పొరపాటు అయితే కత్తితో నరికేస్తాడు. ఎట్టా ప్రభు అంటే, నేను చెప్పమన్నాడు కాబట్టి నువ్వు చెప్పాలంటే. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఆ మనిషివి నీవే. అవునా, నేనేం చేశాను అన్నాడా? ఎందుకని లేదు? ఆమేన్. వెంటనే వెలిగింది బలుబు వెంటనే వెలిగింది. ఎందుకు వెలిగింది వెంటనే? ఇంకా కొద్దిగా లోతులో పోండి, కొద్దిగా లోతులో సవి నూలు తగిన, కొద్దిగా లోపల పోతే మంచి నీళ్ళు తగ్గుతాయి. కొద్దిగా లోతులో పోండి. ఎందుకు వెలిగింది? ఇంకా ఎందుకు వెలిగింది? ఎలగటానికి గల కారణం ఏంటంటే, దేవుని పరిరక్షణలో ఉన్నవాడు కాబట్టి తప్పులు ఎమ్మటే గుర్తొచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడు. దేవుని పరిరక్షణలో లేని వాడికి ఎంత చెప్పినా నాకు గాదులు అనుకుంటాడు. అర్థమైందా? చాలా మంది అంటారు, ఎమ్మటే మనకెందుకు గుర్తు రావట్లేదు మనం చేసిన తప్పులు, మనం పరిరక్షణలో లేము, నాకు గాదులే చెప్పింది, నీకే ఇట్లా చూసి నవ్వుతా ఉంటాము, నీకే చెప్పేదని. అంత బాగున్నాము అంటే మనము లెక్కలో లేము. దావీదు ఎవరి పరిరక్షణలో ఉన్నాడు? దేవుని పరిరక్షణలో ఉన్నాడు కాబట్టి వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? అవును, నేను తప్పు చేశానయ్యా అన్నాడు. ఎందుకు తప్పు చేశానన్నాడు? ఒప్పుకునే మనస్సు దేవుని బిడ్డలకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. కానీ అన్నానని కోప్పడే మనసు ఊరుకుంటుంది? అన్నాడని కోప్పడే మనసు ఊరుకుంటుంది? తెయ్యాలకుంటుంది. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించండి,
నాతాను ప్రవక్త దగ్గర బలం ఉందా, దావీదు దగ్గర బలం ఉందమ్మా? దావీదు దగ్గర ఎట్లాంటి బలం ఉంది చెప్పండి? ఉం? ఎట్లాంటి బలం ఉంది? అధికారం అనే బలం. ఇంకా దావీదు చరిత్ర తెలియాలా మీకు? మీకు తెలియకపోతే మీరు ఏం చెప్పలేదు. దావీదు చరిత్ర తెలియాలి. సింహాను చంపిన బలం, ఆమేన్. ఇంకా గొల్లియాతును పడగొట్టిన బలం, ఆమేన్. ఇంకా ఇంకా మీరు చెప్పాను నేను నిజ కరెక్టే చెప్పండి. ఇంకెంత బలం ఉంది? ఆ దేవుని బలం. ఇంకా దావీదు బలం గురించి మాట్లాడుతున్న మేడ. ఇంకా ఏ బలం ఉంది? ఆ ఒక్క దెబ్బతో యుద్ధానికి వెళ్ళి 10,000 మందిని చంపగలిగిన దావీదుకి నాతాన్ ఎంతమ్మా? కానీ నాతాన్ ఏమన్నా అనగలిగాడా? ఎందుకని లేకపోయాడు? ఏందమ్మా? ఎందుకు అనలేకపోయాడు? అమ్మేన్. ఏం తల్లి? దేవుడు అంటే భయం ఉంది కాబట్టి, అమ్మో ప్రవక్త ఏదనంటే బాగుండదని అనలే. మీరు అందరూ అనొచ్చు దేవుని ప్రవక్త కదండి. దేవుని ప్రవక్తను కూడా మనం చంపేశారు. భయం లేదు కాబట్టి చంపారు. దేవుని భయం ఉంటే నువ్వు దేవుని బిడ్డని ఏమి మాట్లాడావు? ప్రవక్త వచ్చి చెప్పింది నా మంచి కోసమే కదా, నేను చేసిన తప్పే కదా నాకు తెలియచేసింది. ఇది నువ్వు కాదు చెప్పింది, దేవుడే నీ ద్వారా నాకు చెప్పించాడు అన్నాడు. 10,000 మందిని చంపిన దావీదుకి నాతాను చంపడం ఒక లెక్క. కానీ నాతాను దగ్గర ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడమ్మా? అమ్మేన్. ఎలా ఉన్నాడు? తల ఉంచుకున్నాడు. తల ఎందుకు ఉంచుకున్నాడు అంటే నీకంటే నేను తక్కువ అని అర్థం. నువ్వు 10,000 మందిని చంపినా కూడా, 1,00,000 మందిని చంపినా నువ్వు దేవుని ప్రవక్తవు. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించేటువంటి ఒక బిడ్డని. మనం ఎంతున్నా కూడా మంది మనకే ఉంటుంది కానీ దేవునితో పోటీ పడి తట్టుకోలేం. అంత గొప్ప దావీదు నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే ఆ పాపిని నేనేనయ్యా, ఆ తప్పు చేసింది నేనేనయ్యా. ఎందుకంటే దావీదు సలహాలు తీసుకునేవాడు. ఎవరి సలహాలు? ఆమేన్. ప్రవక్త సలహాలు తీసుకుంటాడు. అందుకే వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా మనసులోకి ఆలోచన వచ్చింది. ఎవరితో చెప్పాలనుకున్నాడు? భార్యలు ఉన్నారు. దావీదుకు భార్యలు లేరు. ఇప్పుడు భార్యలతో చెబితే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? అయితే ఏమంటారు బాగానే, అయితే రేపు రేకులు సెట్ వేద్దాం అంటది. అంతకుమించి చెప్పుకోమంటదా? తెలియదు కదక్క. ఎక్కడి డబ్బు అంతా తీసుకుపోయి మందిరానికి పెడతారని భయం ఆమెకు. మీకు అర్థం కావట్లేదే. ఈ డబ్బు అంతా తీసుకుపోయి సేవకు పెడితే నేనేం తినాలి, నా పిల్లలు ఏం తినాలి? ఇదే కదా ఇప్పుడు కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో సత్తున్న పోట్లు ఇయే కదా. సేవని మొత్తం నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా, పిల్లలు నూరు కనమన్నారని పోట్లాట ఇంట్లలో పాస్టర్లు వాళ్ళతో పోరాడలేక, దేవునితో పోరాడలేక మధ్యలో బికారులు అయిపోతున్నారు. వెంటనే పోయి సలహా ఇచ్చాడు అనుకో, ఇదిగో నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాను, నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఇప్పుడు ఏమో దేవుని మందస్సమేమో ఆ యొక్క పరదాలలో ఉన్నది, నేనేమో ఈ దేవదారు మ్రాణుల్లో ఉన్నాను, ఏం చేద్దామంటే అటైతే రేపు 4 మానులు తీసుకొచ్చి పైన రేకులు వేద్దామని అంటది. ఈ బంగారం మొత్తం తీసుకుపోయి బంగారు మందిరం కట్టమని చెప్పుద్దా? ఎందుకు చెప్పదు? ఆమేన్. దేవుని జ్ఞానం లేదు కనుక, దేవుని జ్ఞానం ఉన్నది ప్రవక్త దగ్గరే. అందుకే ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చడం చాలా కష్టం, కానీ నెరవేర్చిన తర్వాత దీవెన ఎక్కువగా ఉంటుంది. చెయ్యటం చాలా కష్టం, నెరవేర్చిన తర్వాత దేవుని ఉంటుంది. వెంటనే ఏమన్నాడంటే, ఇలాగ అనుకుంటున్నామంటే ఇప్పుడు వెంటనే నాతాను ప్రవక్త ఏమన్నాడు అక్కడ మనం చూడండి. రెండో వచనం చదవండమ్మా. నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆమేన్. ఏమంటున్నాడు? నీకు ఎవరు తోడున్నాడు అంటే ఈ మాటలు ఎవరికి వస్తాయి తెలుసా? ఈ ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఏ ఆలోచనలు ఇక్కడ మీరు చెప్పింది? నేను చెప్పిన ఆలోచన ఏంది?
దేవుని మందసము పరదాలలో ఉన్నది, నేను దేవదారు రాణులతో కట్టినటువంటి ఇండ్లలో ఉన్నాననే ఆలోచన ఎవరికి వస్తుంది? ఆమేన్. ఎవరికి తల్లి? ఎవరికైతే దేవుడు అంటే భయము భక్తి ఉంటుందో వాళ్ళకి వస్తుంది, ఊరికి రాదు ఈ ఆలోచన. మిగతా వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? దేవుడికి ఏమన్నా కొదువా? అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారు తెలుసా? దేవుడికి మనం ఇచ్చేంత టోలమా? దేవుడికి మనం చేసేంత టోలమా? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, అన్ని చేయగలడు. మరి ఆయన ఎందుకు మరి ఇలా ఉన్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు గురించి నాకు ఇదే చెప్పమన్నాడు, ఎక్కువ చెప్పమనిలా. నీ మనసులో ఏది అనిపిస్తే అది చేయమని వెళ్ళిపోయాడు. వెంటనే మళ్ళా నాతానుతో దేవుడు కనపడి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ, చదవం తర్వాత. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇటనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునక ఈ యొక్క ఆలయమును కట్టించుట నీ చేత కాదు. ఆమేన్. ఏమని మాట్లాడాలి? పోయి చెప్పాలి. ఏం చెప్పాలి? మామూలు మాటలు చెప్పాలమ్మా. ఈయనకు మనసులోకి వచ్చిన ఆలోచన మంచిదా చెడ్డదా? మంచి ఆలోచన. ఇప్పుడు నాతాని వెంటనే ఏమన్నాడు? దేవుడు చెప్పలేదు కనుక, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ఏదొచ్చినా మంచి ఆలోచన వస్తుంది, నీ హృదయంలో ఏముందో అది చేయమన్నాడు. వెంటనే రాత్రి కాల టైంలో మళ్ళా దేవుని వాక్కు పిలిపించి అన్నాడు, నాతాను నువ్వు వెళ్ళి దావీదుతో ఈ మాట చెప్పు. ఏం చెప్పాలయ్యా? ఇదిగో నాకు మందిరం కట్టడం నీ చేత కాదని చెప్పు అన్నాడు. ఆయనకు చేత కాకపోవటం ఏంది? ఆయన అసలు ఎంత ధనం ఉంది ఆయన దగ్గర, ఎంత సంపద ఉంది. ఆయన కాలంలోనంట బంగారం అంట వీధులలోనంట రాసులా కుప్పలు పోసి అమ్మారంట. అంత బంగారము, అంత వెండి అది ఎంత ఉంది. నీ చేత కాదన్నాడు. ఎందుకు చేత కాదు? ఆమేన్. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ చేత కాదన్నాడు. అంటే యుద్ధం చేసిన వాడికి మందిరం కట్టడం చేత కదక్క? ఇప్పుడు చెప్పండి, యుద్ధం చేసిన వాడికి మందిరం కట్టడం చేత వద్దా? చేత కాదా? చేత వద్ది. మరి ఎందుకు చేత కాదంటున్నాడు ఇక్కడ? అదే నేను అనేది, పాపంతో నేను మందిరం కట్టడం చేత కాదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరోనే పెద్ద ఆ యొక్క ప్రాంతాన్ని కట్టించాడు. ఇప్పుడు ఆయనకు చేత కాదు కట్టడం. దేవదారం రాణులతో ఇల్లు కట్టుకున్నవాడికి మందిరం కట్టడం చేత కాదు? చేత వద్ది. బాగా నన్ను చేత వద్ది. మరి ఎందుకు కట్టలేకపోవద్దు అంటున్నాడు? ఆమేన్. ఏంది? నీ చేత కాదంటే నీకు అర్హత లేదు. ఈరోజు నువ్వు మందిరం కట్టాలంటే నీకు అర్హత ఉండాలి. ఏం కట్టాలంటే? మందిరం కట్టాలంటే. మనమేం కట్టాలనేది పోయిన వారం గుర్తుంది ఊరికన్నా వాక్యం. పోయిన వారం సజీవమైన రాళ్ళని తీసుకొని వచ్చి మందిరం కట్టాలి. ఇప్పుడు మందిరం కట్టాలని అందరికీ ఉన్నది. మరి నువ్వెందుకు కట్టలేకపోతున్నావంటే నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఏ రక్తముతో? పాపం అనే రక్తంతో. అంటే పాపం అంటే అందరూ పాపం అనేది క్యాజువల్ అనిపోయింది. పాపం అంటే పాపం క్యాజువల్ అయిపోయింది. అసలు ఏ రక్తంతో నిండిపోయింది? నువ్వు మందిరం కట్టాలంటే ఏం కావాలమ్మా? ఏం కావాలి మందిరం కట్టడానికి? దావీదుకు మందిరం కట్టడానికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి, మీకు తెలుసు కదా. బంగారమును, రాళ్ళును, దేవదారు రాణులను, ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంపద మొత్తం కావాలి. మొత్తం సమకూర్చాడా? సమకూర్చలేదా? అన్ని రెడీగా ఉన్నాయి. సొలొమోను ఏమి చేయలా, ఆయన రెడీ చేసి పెట్టిన దానితోనే కట్టించాడు. అన్ని రెడీగా ఉన్నాయి. మరి పునాది ఎందుకు వేయలా? పునాది ఎందుకు వేయలేదు? అదే దావీదుతోని కట్టించుకోవచ్చు కదా, దావీదుతోని కట్టియచ్చు కదా. ఏందమ్మా? చెప్పండి, మీరు చెప్పండి, తప్పేం లేదు. చెప్పితే ఎలా ఉంటుంది అంటే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది అంతటితో. చెప్పలేదు అనుకో డౌట్తో ఉంటారు, అవునేమో అనుకుంటారు, లోపల అవునేమో అనుకొని పోతుంటారు అంతే. ఇక్కడ చెప్పటం వల్ల ఏమి లేదు, నిజం బయటపడుద్ది. ఎందుకు దావీదు చేత కట్టేయలేదు? అర్హత లేదు. ఎలాంటి అర్హత లేదంటే చీమ చిటకమంటే కత్తి తీసుకొని పోతాడు ఎవరో ఒకరిని చంపడానికి. అవునా కదక్క? అవునా కదా? చీమ చిటక్కమంటే యుద్ధానికి వస్తున్నట్టు పై యాస్పార్నికి వస్తుంటాడు. ఒక్కొక్క చేత 10,000 మందిని చంపొచ్చినాడు. ఇప్పుడు అర్హత ఉండాలా లేదా? అర్హత ఉండాలి కదా.
మరి అర్హత ఉండాలంటే నువ్వు కత్తితో చంపు ప్రతి ఒక్కరిని చంపొస్తే ఈడ మందిరం రాయి కట్టాలంటే అటు కుదురుద్ది. నువ్వు మందిరం కట్టాలంటే యుద్ధాలు మానాలి. యుద్ధాలు మానటం అతని వల్ల కాల. మరి ఏం చేయాలి మరి? నీ వల్ల కాదు కాబట్టి నువ్వు ఆగిపో, నీ కుమారుడు కడతాడన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నేను కట్టలేకపోయినా అందుకోసం సంబంధించినంత సిద్ధం చేస్తానంటే రెడీ చేసి పెట్టాడు. బాగేనండి. ఇప్పుడు మనం ఎందుకు కట్టలేము? నువ్వు కట్టగలవా లేదా మందిరాన్ని? ఆయన అంటే యుద్ధాలు చేశాడు కాబట్టి ఆయన వల్ల కాలేదయ్యా అన్నాడు. మరి మనం ఎందుకు కట్టలేము? ఆమె మనం యుద్ధాలు చేస్తున్నామా? ఏం యుద్ధాలు చేస్తున్నాం? ఏం యుద్ధాలు చేస్తున్నాం? గొడవలు పెట్టుకోవటం, తగాదాలు పెట్టుకోవటం, అదేనంగా ఏమన్నా ఉందా? చూద్దాం, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. సందర్భాన్ని చూసి ముందుకెళ్తుంటాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. అంటే ఏం కలుగుతుందంట? యుద్ధములు, పోరాటం. యుద్ధాలు ఇప్పుడు మనం చేయలే. మరి యుద్ధములు ఎందుకు ఉన్నాయంటే అవయవములో పోరాడు భోగేచ్ఛలనంట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మందిరం కట్టకపోవడానికి, అర్హత లేకపోవడానికి కారణం ఏంటంటే రెడీ చేసి పెట్టావు మందిరానికి రాయిని. అది ఏదైనా కానీ. ఇప్పుడు నీ అవయవాలలో ఏముందంట? భోగేచ్ఛ. భోగేచ్ఛ అంటే ఏందమ్మా? ఎవరికైనా ఆలోచన ఉందా? భోగేచ్ఛ అంటే ఏమున్నాయమ్మా? శరీర కోరికలు నెరవేర్చుకోవాలనే ఆశలు ఉన్నాయి నీలో. 500 రూపాయలు తీసి పక్కన పెట్టావు. బాగానండి. ఎంత? 500 తీసి పక్కన పెట్టావు. ఇప్పుడు ఈ 500 దేనికోసం అని పక్కన పెట్టావు? మందిరము కట్టడానికి. మనకింత మందిరం ఉంది కదా, ఎందుకు అనుకుంటారేమో. మందిరము కట్టడానికి 500 తీసి పక్కన పెట్టావు. ఇప్పుడు మనలో ఏమని అంటున్నాడు ఇక్కడ? అవయవాలు. అవయవాలు అంటే తెలుసా? కాలు, చెయ్యి, ముక్కు, నోరు, కన్ను, ఇవన్నీ అవయవాలే. ప్రతిదీ అవయవాలే. ఈ అవయవాలకు ఏమనిపిస్తుందంటే 500 పక్కన పెట్టగానే పక్కనున్నటువంటి కాలు అనిపిస్తుందో, అమ్మో ఈ చెప్పులు వేసుకొని మెడాలు నొప్పులు లేస్తాయి, కొత్త చెప్పులు కొనుక్కుంటే బాగుండి అనిపిస్తుంది కాలికి. ఇక్కడ చెప్పులు కొనాలా? దేవుని మందిరం కట్టడానికి ముందుకు పోవాలా? మనసేమో కట్టమని ఉంది, కాలేమో వద్దులే వేసుకుందాం అన్నది. ఈసారి చూద్దామని అయ్యటు పంపించావు. మళ్ళా ఈసారి రాకుండా నేను పోద్దా? ఈసారి వచ్చినప్పుడు ఏమవుద్ది తెలుసా? ఇదిగో అందరూ బాగున్నాయి, ఎంత బాగుంది అనుకున్నారు, చెయ్యి అంతా బోసిపోయినట్టుందిలే, ఏదో 4 గాజులు వేసుకుంటే బాగుంటుందని పోతావు. 10 రూపాయలకు 2 గాజులు ఇస్తారు. నిజంగా లేదనమ్మ, ఇప్పుడు అంత సింపుల్ లేదంటవా? ఉన్నాయి కదా, మా అమ్మాయి తెలుసు. నేను పోయి అప్పుడు తిరిగి వస్తాను తెలుసు. 2 గాజులు ఇస్తారు చేతికి వేసుకోవడానికి, గాజు ఏదైతే. కానీ 150 రూపాయలకు ఒక గాజు ఉంది. 50,000 కూడా ఉన్నాయి బంగారపు గాజులు. అవి మాట్లాడట్లేదులే. మనం బంగారపు గాజులు కుది అంత రేంజ్ కాదు. మళ్ళా ఈ 500 రూపాయలు ఏం చేస్తుందంటే ఎంత, ఈ ఒక్కసారికి చెయ్యి నింపుకుందాం, తర్వాత చూద్దాం అంటది. వెంటనే మళ్ళీ తర్వాత వచ్చినమ్మంటే ఇక్కడికి రాగానే ఏమంటది తెలుసా? ఈ నోరు కానీ, ముక్కు కానీ, మెడ కానీ ఇవన్నీ పిలవకుండా ఉంటాయా? కాళ్ళు ఏమంటున్నాయి తెలుసా? కాళ్ళు అంటే పీకుతున్నాయంట. దేనికి? అబ్బా మీకు అంత బాగా తెలుసు. ఈ అందరూ చూసి నీ గొలుసులు ఏమంటున్నారని అందరూ అంటున్నారంట. అందరు అంటున్నావని ఫీల్ అయ్యావే, పరలోకములో ఉన్న దేవుడు నా మందిరం కట్టలేదు అంటున్నాడని ఏ రోజైనా ఫీల్ అయ్యావా? మెల్లో దండ లేదని ఫీల్ అయిందంట. ఏమో మెల్లో దండేసుకున్నంత మాత్రాన భర్తని ఏమైనా నెత్తిని పెట్టుకున్నట్ట? చెప్పుతో కొడుతున్నావు దండేసుకుని, అర్థం కాదు. మెల్లో తాళి పట్టేసుకుంటున్నా ప్రేమించినట్ట భర్తను. నీ ప్రవర్తనతో ప్రేమించాలి. ఎప్పటికైనా అర్థమైందా? స్టిక్కర్ లేదని ఫీల్ అయిపోతాంటారంట. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన తప్పేం లేదు. నేను స్టిక్కర్లు పెట్టుకోమని ఎన్నోసార్లు చెప్పారు. పెట్టుకుంటే తప్పులేదు, మీ ఇష్టం. అది ఏందన్నా ఖచ్చితంగా పెట్టుకోమంటున్నావు, దానికి క్లారిటీ కావాలని నా దగ్గరికి నన్ను కూర్చోబెట్టి ఒక గంటతో చెప్తాను.
తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే బొట్టు పెట్టుకుంటూనే భర్త ఉన్నట్టు, పెట్టుకోకపోతే లేనట్ట. భర్త ఉన్నాడంటానికి నీ ప్రవర్తన బట్టి చెప్పాలి 10 మందిలో ఏమో నిజంగా భర్త కలిగిన స్త్రీ. అందుకే 10 మందిలో పద్ధతిగా ఉన్నది అని చెప్పాలి. ఒక బొట్టు పెట్టుకొని, లోలాకులేసుకొని, మెడలో ఎంత ఎడల్పున పెద్దదంటే కనీసము అరడుగు ఎడల్పున తాళిబొట్టేసుకొని, నాకు భర్త ఉన్నాడని కాళ్ళకు గజ్జలు కట్టుకొని చెబితే కాదు, నీ ప్రవర్తనతో నువ్వు భర్త ఉన్నాడని చెప్పాలి జనానికి. ప్రవర్తనతో ఎలా చెప్తారంటే అది ఒక సబ్జెక్ట్ ఈసారి చెప్తాడు. ప్రవర్తనతో చెప్పాలి. ప్రవర్తనతో చెప్పడం కుదురుద్దా? అది చాలా లోతైంది. అనుకోగలిగిన స్త్రీలని సారమ్మ గారు మన తల్లి గారు మాట్లాడారు ఈ పేతురు రాసిన పత్రికలో. ఇక్కడ ఏమంటుంది తెలుసా? వెంటనే ఇంకొక రూపాయి తెస్తావు, ఈ రూపాయి మళ్ళీ ఏమంటో తెలుసా? కాళ్ళు ఏళ్ళు బిగుతున్నాయంట మెట్టలేవని. పాస్టర్ గారికి అంటారు వాచ్ లేకపోతేనంట చెయ్యి బాగుండదంట, నల్లగా పోసిపోయింది. ఖచ్చితంగా కావాలి, వాచ్ కావాలి కంపల్సరిగా. వాచ్ కావాలి, తలకు రంగు కావాలి. ఏందో తెలుసా? పురుషులు కూడా ఈ మధ్య కాలంలో కుట్టించుకుంటున్నారు చెవులు, కమ్మ పెడుతున్నారు పాప, కాళ్ళకు చెప్పులు కావాలి. ఆల్రెడీ ఒక జత ఉంటాయి, ఇంకొక జత ఉన్నాయి, ఇంటికాడ ఒక జత, బయట ఒక జత. ఈ కాదన్నట్టు ఇంకొక షూ కావాలి, దానిపైన ఇంకొక షూ కావాలి, ఈ డ్రెస్ మీదకి ఈ మ్యాచింగ్ షూ. ఇవన్నీ పై నుంచి కింద అంతా అలంకరణ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మందిరం ఏం కడతారు నాకు అర్థం కాల. మందిరం కట్టాలంటేనే పరిచర్యలకు సహకరించాలి నాకుంది, కానీ నాకు మాత్రం అందరిలా ఉంటే మొత్తము భోగేచ్చుల కోసం ఖర్చు పెట్టావు కదా తల్లి, లేకుండా చేసినవా? నిజంగా మా అక్కోళ్ళకు, అమ్మోళ్ళకు, అన్నోళ్ళకు అందరికీ చెప్తున్నాను, ఏమనుకో దయచేసి. మన దగ్గర ఆదాము అవల ప్రారంభ స్థితి మనందరూ తెలుసా తెలియదా? తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ తెలుసు. ఆమేన్, మంచిది. ప్రారంభ స్థితిలో ఆదాము కట్టుకుంది ఏంటిది? పండు తిన్న తర్వాత కట్టుకున్నది ఏంటిది? ఆకులు, అంజూరపు ఆకు, అంతే కదా? ఎన్ని రోజులు కట్టుకున్నాడు దాన్ని? ఒక్క రేపతోటి కట్టుకున్నాడు, 100 రోజులు కట్టుకున్నాడు, గంట కట్టుకున్నాడు, పొద్దుగుకి దాకా కట్టుకున్నాడు, మనకైతే తెలియదు. కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత దేవుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు? వెంటనే ఏదో ఒక చర్మాన్ని కోసి వేసాడు, ఇదేరా నీకు అన్నాడు. కానీ ఇప్పుడు మనం ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఇన్నున్నా కూడా రేపు ఆదివారం కట్టుకోవడానికి చీర లేదు. నాకు అంత బల్లి నవ్వుతుంటది ఇలా చూస్తుంటే, చీర లేకుండా ఎట్లా బతుకుతున్నారు ఇళ్లలో కదా? నిజంగా అంతేనా కదా? చెప్పండి, ఒక అబద్ధం అనుకోండి ఆలోచింది. అప్పుడప్పుడు అంటారు రేపు ఆదివారం కట్టుకోవడానికి చీరే లేదంటారు. నాకు ఎంత నవ్వుతో తెలుసా? దెయ్యాల బిడ్డలకు ఇంతే మనసు ఉంటుంది అనిపిస్తుంది నాకు. దెయ్యాల బిడ్డలు 250, 200 కదా, 200 ఒక 10 సార్లు వేసుకుంటే 2000 రూపాయలు ఒక ఊరు సువార్త చేయొచ్చు. మీకు తెలుసా? 10 చీరలు 10 చీరలు ఏమంటారు తెలుసా? 200 రూపాయలు కదండి. 200 రూపాయలు చేసుకుంటే దాని మీదకి మళ్ళా మ్యాచింగ్ కోసం 100 రూపాయలు నీకు ఇవ్వాలి కదా. లైనింగ్ అని, అదేని, ఇదేని కుట్టుగులు మళ్ళీ ఒక 100, 200 ఇవ్వాలి. మొత్తం చూస్తే 1000 రూపాయలు అయిపోద్ది. ఈ 1000 రూపాయలు అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఇదంతా 200 రూపాయలు కదా, దాని వెనకదంతా ఊరికేయాలి. మరి ఇదంతా ఖర్చు అంతా, ఇదంతా ఊరికేయాలి. నీకు అర్థం కాలేదు. వాడు అవయవాలలో భోగేచ్చలు పెట్టాడు, దేవుని పని కోసం నువ్వు ముందుకు రాకుండా చేశారు. కావాలంటే చూడండి, ఎవరికైనా ఇక్కడ మీ అందరి గుండెల మీద చేసుకొని చెప్పండి, దేవుని పని కొరకు 1 రూపాయి తీయాలంటే నీ మనసులో నుంచి కోరికలు చచ్చిపోతూ వస్తుంటాయి బయటికి. అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, ఇంక ఏం కావాలి నాకు అర్థం కాలా? ఏం కావాలి? అందుకే దావీదుకైతే యుద్ధం చేశాడు కాబట్టి అర్హత లేదు, నీ కోరికలనే యుద్ధాలు ఉన్నాయి కాబట్టి నీకు అర్హత లేదు. నీకేమన్నదంట? కోరికలనే యుద్ధం. ఇది మామూలు యుద్ధమా? భూమి మీద నరుల కాలము. ఆమేన్. యోబు 1:7. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 వచ్చు. బైబుల్ని అట్ట చదవాలంటే మీరు నలిపిని చేసి లోపల మింగేయాలి, అట్ట చదవాలి మీరు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలం ఏంది? ఏ కాలం అంట? నిజంగా చెప్పండి, యుద్ధ కాలమా కాదా? మీకు ఎవరైనా ఏడ కోరికలు చంపుకున్న వాళ్ళం ఉన్నామా? ఆదివారం వచ్చినప్పుడు బాగానండి. అంటే మన క్రైస్తవుల గురించి నేను చెప్తాను, బయట వాళ్ళ గురించి అసలు చెప్పను, నాకు అవసరం లేదు. ఎప్పుడు ఆడని చెప్పలేదు. సంఘంలో పరిచయం సంఘంలాగా ఉంటుంది. ఆదివారం వస్తుంది,
ఈ అరలో ఒక 50 ఉంటాయి, ఈ అరలో ఒక 20 ఉంటాయి. మొత్తం ఇట తీసి మూసేస్తుంది ఏంటంటే ఈ రోజు కట్టుకొని చేరే లేదంట. మరి ఇవన్నీ ఏం చేయాలి నాకు అర్థం కాలా. ఏంటి ఏమన్నా పాత కొట్లా? అలాగని మనసు చచ్చుకొని ఎవరికన్నా ఇత్తరా? అమ్మో! మరి అవి కొత్త ఏంటివి ఆదివారం అంటే, ఆదివారం అంట కట్టింది కట్టకూడదంట. కడితే ఏమవుద్ది? ఏం కాదా? యేసు ప్రభు అంట రాడంట దగ్గరికి. ఈళ్ళ దగ్గర రావడం యేసు ప్రభు రావటం అసలు ఎక్కడుంట చెప్పండి? అప్పుడప్పుడు నాకు చాలా బాధేస్తుంది నిజంగా వీళ్ళని చూస్తుంటే. వీళ్ళ పరిస్థితి వీళ్ళకి కూడా తెలియదు, అంత దరిద్ర పరిస్థితిలో ఉన్నారు. డబ్బున్న దరిద్రులు అంటారు వాళ్ళని, డబ్బు లేని ధనవంతులు అంటారు వీళ్ళని. అందుకే చెప్తున్నాను, ఎప్పుడే నీ మనస్ఫూర్తి చెప్పండి 2025 ప్రారంభం నుంచి ఇంతవరకు దేవుని మందిరము కట్టడానికి నువ్వు ఎంత సహాయం చేసి ఉంటావు దేవుని పనిలో? లెక్కేసుకోండి, మీకు గుర్తుంటాయి. ఎందుకు గుర్తుండవు? పిచ్చిగా చిల్లరగా పెట్టి ఊరికి గుర్తుండవు. దేవుని మందిరం కట్టడానికి మీరు వేసిన ప్రతిదీ మీకు గుర్తుంటది. ఎందుకంటే అంత లెక్క పెట్టుకుంటాం కదా, పర్ఫెక్ట్ లెక్క ఉంటుంది ఇక్కడ. మామూలుగా ఉంటుంది అనుకున్నా, మరిసిపోయి ఇప్పుడున్న 2000 3000 ఇచ్చి ఉంటావా, చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటావు. చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటావు. ఏందన్నా ఎట్ట గుర్తుపెట్టుకుంటారంటే, నేను కూడా అప్పుడు గుర్తుపెట్టుకున్నాను కాబట్టి. అందరం అలాంటి వాళ్ళమే కదా, డబ్బు కాడ బాగా పరపతిలే బాగా ఆలోచిస్తాం కదా. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. దావీదు మందిరం కట్టడానికి అర్హుడు ఎందుకు కాదంటే, యుద్ధములు చేశావు. ఈరోజు మీరు కూడా మందిరాలు కట్టడానికి మనమల్ని కూడా ఎందుకు అర్హులు కాదంటున్నారంటే, మన అవయవాలలో భోగేచ్ఛలు ఉన్నాయి. ఈ సావవు, చంపుకోవాలన్న ప్రయత్నం ఉంటది కదమ్మా. చంపుకోవాలన్న కూడా పక్కన వాళ్ళు చంపనిస్తారు చెప్పండి. ఎప్పుడైనా మీరు ఏదైనా మర్చిపోయి ఒకవేళ మీ అమ్మోళ్ళ కాడికి కాళ్ళ మెట్టెలు ఉంటాయి చూడండి, ఇదేంటి అవి పెట్టుకోకుండా పోరు అనుకోండి, కిందకి పైకి 8 సార్లు చూస్తారు. ఎప్పుడు వచ్చావమ్మా నీళ్లు తాగని కాదనేది. ఇప్పుడు చూసి ఏది మొండదానిలాగా వచ్చావు ఇంటికి, ఏం చేశానని? ఏమన్నా తప్పు చేసి వచ్చినవా? ఏమన్నా అల్లబరితనం చేసి వచ్చినవా? ఇంటికాడ యుద్ధం చేసి వచ్చినవా అంటారు. ఏం చేసావు? ఏమని ఆడికి పోయి ఆ బుద్ధులు వచ్చాయి. ఆ బుద్ధులు కాదు నీకు రావాల్సింది. బుద్ధుల గురించి మాట్లాడితే ఇక్కడ మొట్టమొదట నీలో విలువ లేకుండా చేసుకుంటున్నావు నువ్వే. ఒకటే చెప్పాలి, నా భర్తను నేను ఎంత గౌరవిస్తున్నానో నా ప్రవర్తన బట్టి చెప్పాలి. నేను వేసుకున్న అస్త్రాలను బట్టి, నేను వేసుకున్న అలంకారాన్ని బట్టి కాదు. ఈరోజు చాలా మంది అంటున్నారు, ఇది ఉంటే భర్త ఉన్నట్టని. ఊరు చెప్పారు ఒక భారతదేశం ఊరు అని చెప్పారా? ఈరోజు యవన కాలంలో ఉన్నటువంటి పురుషులు, చనిపోయినటువంటి స్త్రీలు కూడా 10 మందిలో పోతే ఏమన్నా అనుకుంటారని పసుపుతాలు వేసుకుంటూనే ఉన్నారు. కామన్. ఎవరు కాదన్నారు వాళ్ళని, మనం మేము కాదంటే ఒప్పుకోట్రా. కామన్. నేను క్లారిటీ వాళ్ళని తక్కువ చేయాలని చెప్పేది ఇది కాదు. నీ ప్రవర్తన తెలియజేయాలి ఎదుటి వాళ్ళకు. నువ్వు స్త్రీ అంటే ఒక విధేయత కలిగిన భర్తకు భార్యవని నీ ప్రవర్తన బట్టి తెలియజేయాలి. ఈరోజు ఆ ప్రవర్తన కరువు అయిపోయింది. అందుకే మందిరము కట్టడానికి దావీదు ఏం కాదు, అర్హుడు కాదు. మందిరము కట్టడానికి ఎందుకు అర్హుడు కాదంటే, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవన్నాడు. ఏ రక్తం అది? యుద్ధమనే రక్తం. ఈరోజు మనము కూడా మందిరం కట్టడానికి ఎందుకు అర్హులం కాదంటే, మన చేతులనే మన అవయవాలు రక్తముతో యుద్ధము చేయటానికి రెడీ అయిపోయాయి. దేత్తుంటారు సెల్పని ఆడుదని పాపం తీయగానే చూస్తారు. చూసినమ్మంటే వెంటనే ఇప్పుడు ఎవరైనా అడిగేవాళ్ళు రమ్మా, వెంటనే టక్ 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 పొద్దున్నే వచ్చేస్తుంది ఇంటికి ఒక బ్యాగు. అక్క ఇదిగోనక్క నువ్వు ఆర్డర్ పెట్టావంటది. ఏంటంటే నాకు తెలియదు, నీకు తెలియకుండా ఇంటికి వస్తుందా? నాకు తెలియదే, నేను చూడకుండా ఎక్కాను. ఏం చూడకుండా ఎక్కావు? నేను ఇప్పటికి ఎంసీఏ చదివాను, సెల్ ఫోన్ సాఫ్ట్వేర్ మొత్తం నాకు కొద్దిగా ఐడియా ఉంది. ఇప్పటికీ ఆర్డర్ పెట్టడం నాకు తెలియదు నిజంగా. అలా స్టాండ్ ఆర్డర్ పెట్టమన్నారు అందరు, నాకు తెలియదు అని చెప్పి నేను ఒంగోలు పోయి కొనుక్కొచ్చుకున్నాను. ఎందుకంటే అలవాటు ఉంటే కదా తెలిసేది. మనకు అలవాటు ఉంటే కదా. అలవాటు లేదు, ఎందుకంటే మనకు అర్థం కాలేదు లోకంలో. ఏం చేస్తారు తెలుసా? ఈ లోకం ఎలా అయిపోయిందంటే దరిద్రానికి దరిదాపు లేకపోయింది. దేవుని కోసం ఖర్చు పెట్టేటువంటి లోకం కరువు అయిపోయింది. నీ కోసం ఖర్చు పెట్టుకునే లోకం ఎక్కువైపోయింది. ఎప్పుడైనా మీరు పండగ చేశారు కదక్క, ఎందుకు చేయలేదే అంటారా? క్రిస్టమసే నేనేదంటా, మీరేం పక్కన పెట్టండి, క్రిస్టమస్ గురించే మాట్లాడుకుందాం. పక్కన వాళ్ళ గురించి మనతో పని లేదు. క్రిస్టమస్ చేసాం కదా, ఆ రోజు మీరు షాపింగ్ మాల్కి పోయినారు అనుకోండి, ఆ రోజు మీరు చూసారు అనుకోండి,
రూ. 200 చీర తీసుకుంటామంటే పండగ పూట కూడా సింపుల్గా ఎందుకు ఒక 5,000లో చూపించు. 5,000 ఆ పండగప్పుడు క్రిస్టమస్ పండగ రోజు దేవుని మందిరంలో అంటే యాడుందో రూ. 5 బిళ్ళని ఎతుకుతూ ఎందుకు సంఘం కట్టడానికి. సంఘం కట్టాలి కదా, మందిరం కట్టాలి కదా. మందిరం కట్టడానికి నీ వంతు ప్రయాస ఏమి లేదని దేవుడు ఏమన్నాడంటే, నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పము, నువ్వు అర్హుడివి కాదు, దావీదుతో చెప్పు అన్నాడు. దావీదు దేవుడికి నచ్చినోడా కాదా? మరి అర్హుడు ఎందుకు కాదు? నచ్చినోడు కూడా అర్హత లేనోడు ఉంటాడా? ఆమేన్. అర్హత లేదు దావీదుకి. ఈరోజు నీకు అర్హత ఉందా? నీకు అర్హత ఉందా? ఉంటే నీ అవయవాలు ఒప్పుకో ఉంటాయి, లేకపోతే నీ అవయవాలు ఒప్పుకో. నీకు మనసులో ఉంటే చాలా ఉంటుంది కదా. ఇప్పుడు దావీదు కోరిక ఉందా లేదమ్మా? ఎంత కోరిక ఉంది? పండుకోనంట ఆలోచిస్తున్నాడంట, నిద్రపోవట్లేదంట. ఏందిరా నేను ఏడున్నాను, ఆ మందస్సు మీద ఆడుంది, అమ్మో నేను ఎలాగా ఆ మందసాన్ని అర్జెంటుగా మందిరం కట్టించుదంటూ పెట్టాలంటే వెంటనే అన్నాడు దేవుడు, నీ కోరిక అవుతుంది కానీ నీ మనసులో ఆలోచన వేరు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎమ్మటే వచ్చిందంటే కూర్చుంటాడా? ఏం చేస్తాడు? మూలలో ఉన్న కత్తి తీసుకొని పోయి ఎమ్మటే వేసి వస్తాడు. అంతేనా కదక్క? నీ బుద్ధి అట్టాడిది. నీవు పని వద్దు, నువ్వు రెడీ చేసి పెట్టు, తర్వాత సొలొమోను ఉన్నాడు ఆయన చేత కట్టించుకుంటాడు అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనం రెడీ చేసి పెట్టడానికి అది ఉంది, మనమే కట్టాలి. ఇప్పుడు మందిరాన్ని ఏం చేయాలి? మనమే కట్టాలి. ఎందుకు కట్టాలి మనం? నా కన్క్లూజన్ కావాలి. ఇప్పుడు వాక్యానికి కన్క్లూజన్ కావాలి. ఎందుకు కట్టాలి మనం మందిరం? చదివారుగా వాక్యం? చదివారా లేదు? ఇప్పుడు వాక్యం గురించి చదివిన వచ్చిన ఊరికన్నా గుర్తుంది ఒక్కరికైనా? ఫస్ట్ లోదో లాస్ట్ లోదో చివరితో ముందుతో ఏదో ఊరికైనా గుర్తుందా? చదవండి చదవండి చదవండి, మీరు చదవండి, నేను వింటాను. మీరు చదివింది కరెక్ట్ చూద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం ఏడ ఉండాలి? సన్నిధిలో ఉండాలంటే ముందేం చేయాలి? నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు. నీ సన్నిధిని ఉండినట్లు అంటే నీ మందిరములో నీ దాసుని సంతతి ఉండాలంటే ముందు మందిరం నువ్వు కట్టాలి. నువ్వు కడుతున్నావా? నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలంటే ముందు నువ్వు కట్టాలిగా మందిరాన్ని. మందిరం కట్టకుండా ఏడుంటారు వాళ్ళు? ఇల్లు కట్టకుండా ఏడుంచుతారు అక్క? ఇల్లు కడితేనే కదా నా బిడ్డలు ఇంట్లో ఉంటారనేది. నువ్వు మందిరం కట్టాలి కదా. ఏం మందిరం అది? ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరము అని చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరం నువ్వు కట్టాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలంటే శరీర సంబంధమైన బాధ ఉంటది. ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలంటే ఏముంటది? శరీర సంబంధమైన బాధలు ఉంటాయి, శరీర సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, శరీర సంబంధమైన కష్టాలు ఉంటాయి, శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి, శరీర సంబంధమైన ఏముంటాయి? శాపాలంటే తిట్టులు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, రెండు ఉంటాయి. ఇప్పుడు నీ మందిరము కట్టాలన్నాడు. ఆ మందిరము కట్టి ఏమంటున్నాడు? నీ సన్నిధి నా యొక్క దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఏమని ఆశీర్వదించాడు? ఇదిగో దావీదు, నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీ కుమారుని ద్వారా నేను ఒక మందిరం కడతాను, ఆ మందిరములో ఎల్లప్పుడూ నీ దాసుడు ఉంటారు అని నేను ఆశీర్వదించి ఉన్నాను. కాబట్టి నీవు ఆశీర్వదించిన ఎడల, దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎవరొచ్చి మార్చినా మారదు. నీవు ఒక్క పద్ధతి నీలో ఉంటే నీ కుటుంబంలో ఆ పద్ధతి ఎల్లప్పుడూ ఉంటుంది. నీలో ఉండాలి ఆ పద్ధతి. ఏం పద్ధతి? ఏ పద్ధతి? మందిరము కట్టాలన్న కోరిక ఎవరిలో ఉంది? ఇప్పుడు వెంటనే సొలొమోనులోకి ఏమొచ్చింది? కట్టాలన్న పట్టుదల వచ్చిందా రాలేదా? నీలో ఉండాలి ఆ పద్ధతి, ఆ ప్రవర్తన. వెంటనే ఈ పక్క నుంచి
అప్పుడున్నటువంటి గుర్రాల మీద, గాడిదల మీద, ఒంటెల మీద బంగారం తీసుకొస్తున్నారు, వజ్రాలు తీసుకొస్తున్నారు, రత్న రాసులు తీసుకొస్తున్నారు, దేవదారం రాణులు తీసుకొస్తున్నారు, విలువైనటువంటి చెక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు చందనము చెక్క లాంటి పెద్ద పెద్ద సుగంధ ద్రవ్యం లాంటి చెక్కలు పెద్ద పెద్ద విలువైన వాటిని తీసుకొస్తున్నారు. మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు దావీదు? సమకూర్చి దాచి పెడుతున్నాడు. ఇప్పుడు ఒక ఆమె వచ్చి, ఏందయ్యా నక్లీస్ బాగుందే కొద్దిగా అంటే ఏమంటాడు తెలిసేనా? నీకు ఇంట్లో ఉన్నాయి అవి చూసుకో, వాటి మీద కన్నేసేవా నీ ఇష్టం, జాగ్రత్త అన్నాడు. వాటి మీద కన్నేయకూడదు. అది ఎవరిది? దేవుని మందిరం కట్టడానికి నువ్వు రెడీ చేసింది అది. దేవుడు ఏమన్నా అడిగాడా మందిరం కట్టాలని? నీ మనసు కనిపించింది. ఒకప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను చూసి జనాలు నేను నడుచుకుంటూ పోతుంటే తూ అన్నారు, ఈరోజు నన్ను చూసి దండం పెడుతున్నారంటే ఈ విలువ ఇచ్చింది ఎవరు? ఆమేన్. అది విలువ. ఏమన్నాడు? గొప్ప పేరు నీకు ఇచ్చానన్నాడు. ఇంతకుముందు నేను పిలిచేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు, అక్క రాక్క పోదాం వల్ల అడిగి పోయేద్దాం. ఏంది ఎట్లా పిలుస్తున్నాను? ఏమిటి పడి? నీతో ఉంటే వాళ్ళకు విలువ ఉంటుంది అన్నమాట. నీతో ఉంటే వాళ్ళకు మంచి ఉంటుంది అనమాట. నీ దగ్గరికి వస్తే వాళ్ళకు బుద్ధి కలిగిన మాటలు చెబుతావు అన్నమాట. అందుకే నీ అంట వద్దన్న పెడుతుంటారు, నీకు అర్థం కాలేదు. నువ్వు కూర్చోమంటారు, కొద్దిగా నీ దగ్గర కూర్చుంటారు. ఏంది అందరు నా దగ్గర కూర్చున్నారు? అంత లేదు, నీ దగ్గర మంచి ఉన్నది కనుక ఆ మంచి పేరు ఇచ్చాడు, మంచి విలువ ఇచ్చాడు. ఆ అనవసరమైనవి కాదు, కొన్ని కొన్ని విషయాలు నిన్ను అడిగి చేసేటట్టు తయారు చేశాను నేను. ఇప్పుడు వచ్చి మీకాలు తెలుసా ఎవరు? మీకాలు తెలుసుగా, ఇక్కడ గుర్తుంది ఎవరు? దావీదు భార్య. ఏమొచ్చో కాల, లేకపోతే ఇంకొక ఆమె వచ్చో కాల, ఇంకొక ఆమె భార్య వచ్చేసి ఏమండి అల్ల కొద్దిగా తెచ్చుకుంటానని అడిగింది అనుకో, దావీదు ఏం చేస్తాడు? నిజంగా చెప్పండి, ఏం చేస్తాడు? ఒప్పుకాడా? దావీదుకున్న కోపానికి కత్తి తీసుకొని నరుకుతాడేమో. మామూలుడు కాదు దావీదు. ఎంత కోపకొస్తుడు తెలుసుగా మీకు. ఎట్టటోడు 10,000 మంది చంపినాడు, మామూలుడు అనుకున్నావా? ఎంత దీన మనసు కలిగినాడో అంత విషయములో వ్యతిరేకత కలిగినాడు. ఎందుకంటే సౌలు చంపుతానన్నా కూడా సౌలు మీద ఎదురు కత్తి తిప్పలా. దేనికి? అది దేవుడు అభిషేకించిన శత్రువునే ఒక మాట అనలేదే. దేవుడి వస్తువులు తాగితే ఊరకొట్టాడా? మీకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు చాలాసార్లు నేను కూడా చాలాసార్లు మీకు చెప్తుంటాను, దేవుడివే అది. ఏదైనా ఏ వస్తువు ఉందనుకో, నేను దేవుడికి నేను పెట్టిననుకో దేవుడిది, అది అంతే. నాకు బుద్ధి పుట్టింది, ఒక 2 రోజులు ఇంట్లో తీసుకుపోయి వాడుకొని మళ్ళీ తెచ్చి పెడతానన్నమంటే లెక్క లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంతే. అందుకని కొన్ని వస్తువులు నేను కొనుక్కొచ్చినప్పుడు ఇంటిలోనివని ఇంట్లోకి చెప్తాను అంతే, దేవుని కాదంటాను. మందిరాన్ని తెచ్చి మందిరానికి అని చెప్తాను. అవి తాగకూడదు మనం. ఎందుకు తాగకూడదు అంటే దేవునిది. దేవుని దాంతో మన సంబంధం ఉండొచ్చు అసలు. ఏమవుద్ది? ఏమవుద్ది? ఇంకా గుర్తు రావాలి, దేవుని వస్తువులు తాగితే ఏమవుద్ది? ఆమేన్. ఏమైనాడు? ఇదిగో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలు తీసుకొచ్చుకున్నట్ట ఇక్కడ ఏం చేశారమ్మా? దానియేలు గ్రంథంలో ద్రాక్షరసం పోసుకొని విందు చేసుకొని తాగుతున్నారంట. ఎన్ని ఇష్టాల కోసం తెచ్చుకోవటానికి. అది నాకు అప్పుడప్పుడు ఖాళీ టైం ఉంటుంది, చాలాసార్లు ఇప్పుడు అందుకోవాలి, నిద్రపోవాలనిపిస్తుంది. మందిరంలోనికి ప్రార్థన కోసం తప్పితే దేనికి రాను. ఇది దేవునిది. నాకు ఇల్లు లేదు, రెస్ట్ తీసుకొని నాకు ఆకులు లేదు, ఫోన్ మాట్లాడడానికి నాకు ఇల్లు లేదు. వీడికి రావటం అంటే భయం. కేవలం ప్రార్థన కోసమే రావాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని ఆలోచనల కోసమే రావాలి. బైబిల్ కోసమే రావాలి. వ్యర్థమైన వాటి కోసం మీకు మనకు ఇల్లులు ఉన్నాయి. అందుకే వస్తువులతో జాగ్రత్త అని చెప్తారు. చాలా జాగ్రత్త, ఇవి డేంజర్. ఏమైందంటే వెంటనే ఆకాశం నుంచి ఒక చెయ్యి వచ్చి రాసిందంట, మెనే టెక్కల్ ఓ పార్షన్. ఏందంటే నిన్ను నీవు తూకములో తూచినప్పుడు నువ్వు కొద్దిగా తక్కువగా కనపడ్డావు, నీ రాజ్యం తీసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? దేవునితో పెట్టుకుంటే ఎవడో నిలబడలేడు. మీ ఇళ్లలో కూడా కొన్ని స్థలాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాలు ఉంటాయి.
కొన్ని అనుకుంటారు మీరు, ఇది దేవునికి అనుకుంటారు. ఇది ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక డబ్బు కానీ, లేకపోతే ఒక పాత్ర కానీ, ఒకటి ఏదైనా కానీ, ఒక వస్తువు కొన్ని తీస్తారు. ఈ దేవుని బిడ్డలకి వాళ్ళకి వచ్చినప్పుడు నీళ్ళు ఇద్దాము, వాళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా చేద్దామని పక్కన పెట్టుంటారు పాపం కొన్ని ఇళ్లలో. వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైనప్పుడు ఆ పళ్ళెం ఏం కడుక్కుందామని ఈ పళ్ళెంలోనే పెట్టుకుంటారు. అది దేవుని కోసం రెడీ చేసింది, మీరు తాగకూడదు వాటిని. నేను ఎప్పుడు కూడా ఏదైనా అదే మాట్లాడు, దేవునిది దేవునిదే. ఎందుకంటే దావీదు ఎంత సంపద సమకూర్చినా ఒక్క వస్తువు కూడా తాకలే, ఎడం చేత కూడా. తాగటం పెద్ద లెక్కమ్మ. ఎవరైనా అడుగుతారా తాగితే? ఎందుకు అడగరు? నువ్వే కదా మొత్తం తీసుకుని సంపాదించుకుని, నువ్వు అడగ తీసుకుంటే ఏమంటే ఇప్పుడు నీది. ఇప్పుడు మీ దగ్గర పని చేసినప్పుడు డబ్బులు వస్తాయి అక్క, మీ అక్కడ అందరు కూడా వస్తాయి కాదనట్లేదు. వచ్చినప్పుడు మొత్తం ఊరి నీయే. వాటిల్లో నువ్వు అనుకున్నావు అంతే, దేవుడేం అడగలా, నువ్వు అనుకున్నావు అంతే. ఎక్కడుందనంటే అననీయ సప్పీరాలు ఉన్నారు అపోస్తుల కార్యంలో. అతిది నేను వాక్యంలో చెప్తాను, మీకు గుర్తుంటానికి గుర్తు చేస్తున్నాను అది. అప్పుడు ఏమన్నారు తెలుసా, మీరు ఇల్లు అమ్మినప్పుడు ఆ ధనమంతా మీదే కాదా అన్నారు. అవును మాదే. దేవుడు ఏమన్నా మిమ్మల్ని అడిగాడా? మరి ఎందుకు దేవుని దగ్గర అబద్ధం చెప్పావు ఇదేనని? అబద్ధం చెప్పొచ్చు దేవుని దగ్గర. నీ బుద్ధి పుట్టిందని 10 రూపాయలు అనుకో, ఇచ్చేయి, నిన్ను ఊరు అడగల. 100 రూపాయలు అనుకుంటే ఇచ్చేయి, నిన్ను ఊరు అడగల. అనుకోవద్దు, అనుకుంటే అది చేయాలంతే. చాలా మంది మేము అనుకుంటాం, బాగున్నప్పుడు బాగునుకుంటాం కదక్క, భలే అనుకుంటాం. తర్వాత చేసేటప్పుడు కొద్ది బాధలు, చేసేటప్పుడు మనసు రాదు. ఎందుకంటే ఎందుకు రాదంట మనసు? ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు రాదమ్మా? ఆమేన్. శరీరం ఒప్పుకోదక్క. ఒప్పుకుంటదా? అసలు ఒప్పుకోదు. వెంటనే ఏం గుర్తవుతుందో తెలుసా, ఈ రాగానే ఈ మధ్య పిల్లోడు పాపము ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, కనీసం చెప్పులు కూడా లేవు. పిల్లోడు చెప్పులు గుర్తున్నాయి కానీ జీవితానికి జీవితం ఇచ్చిన దేవుడు గుర్తున్నాడా? అలాంటప్పుడు వాడికి తీసుకోకుండా దేవుడి కాడికి రావద్దు అన్నట్లు. వాడిని పెట్టుకో, దేవుడిని మాట్లాడద్దు ముందుగానే. దేవుడి దయాన్ని చెప్పొద్దు, ఆయన మీద అసలు మాట్లాడద్దు, ఆయన గురించి ఆలోచించొద్దు. ఆయన గురించి ఆలోచించినవా, తిండి లేకపోయినా ఆయన పని ఆయనకు ఉండాలి. ఆయన గురించి ఆలోచిస్తే. అందుకని ఈ జీవితమే దేవుందని నేను చెప్పిన తర్వాత ఏది నాదనుకోను. చాలా మంది అంటారు, ఏంది మమ్మల్ని ఒకలాగా సంఘం అందరిని ఒకేలాగా చూసుకుంటున్నా అంటే, నేను దేవుని సంబంధిని, సొంతంని కాదు. నేను ఇప్పుడు దేవుని సంబంధిని. నేను దేవునికి ఉపయోగించుకునేవాడిని. దేవుని బిడ్డల కొరకే ఈ జీవితం. అది కష్టము. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా పని జరుగుతుంటది, రమ్మంటారు, ఇక్కడ దేవుని బిడ్డలు పిలుస్తారు, ఏడికి పోవాలా ఆడికి పోవాలా? దేవుని బిడ్డల కోసం వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే దేవునికి సమర్పించుకున్నాం జీవితం అంటే. సమర్పణ అంటే వరకుంది అనుకున్నావా? ఒక యొప్తా కుమార్తె సమర్పించుకున్నది. మామూలు అనుకున్నావా సమర్పణ అంటే? ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, దేవుడి కోసం పని చేస్తున్నట్టు. ఊరు చెప్పారు నువ్వు చేస్తామని? దేవుని కోసం వచ్చిన తర్వాత పక్కన చచ్చిపోతున్నావన్నా కూడా దేవుడే గుర్తుండాలి, నీకు ఏది గుర్తుండకూడదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మందిరం కట్టడానికి రెడీ చేసి పెట్టాను, నేనైతే కట్టలేను, నా కుమారుడు కడతాడు, నా కుమారుడు రాజు అయినప్పటి నుంచి అదే పని ఆయనకు. సొలొమోను రాజు అయినప్పటి నుంచి మందిరమే కడుతున్నారు. మందిరం కట్టేశాడు. మందిరం కట్టిన తర్వాత అంటున్నాడు, అయ్యా ఇదేదో నేను నా శక్తి చేత, నా బలము చేత, నా యొక్క స్థితి చేత కట్టానని నువ్వు అనుకోవద్దు. ఇది నీవిచ్చినదే, నీ కోసం నేను కట్టంతటోని కాదు. అందుకని ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నీకు నేను ఎలాంటి మందిరం కడతానయ్యా? నువ్వు వీటల్లో ఉంటావా? ఏదో మా తృప్తి కోసం మేము కట్టుకున్నాం అంతే. అప్పుడప్పుడు చాలా మంది మీరు ఇల్లులు కట్టుకుంటారు, అందరికి ఇల్లు కట్టుకోరు. ఊరు లేని వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇల్లు, అందరు ఇల్లు ఉన్నాయి. అర్థమైందక్క? జాగ్రత్తనండి, ఇల్లులు ఉన్నాయి అందరికి. జాగ్రత్త, అందరికి ఉన్నాయి. ఇల్లు కట్టినప్పుడు ప్లాన్ గీసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ప్లాను అంటే ఇంటికి నిర్మాణం కట్టేటప్పుడు ముగ్గు పోతారంటారు దాన్ని. దీని అంతటి తీసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తామమ్మా ఇంటిలో? కిచెన్. ఆమేన్. బంగారు తల్లి కిచెన్ కాబట్టి కిచెన్కి ఎత్తుంది, అంతేనా? బెడ్రూము, హాలు, కిచెను, బాత్రూము ఇవన్నీ అన్న తర్వాత పూజ గదంటే అసలు మనిషి పట్టడానికి కూడా ఉండదు ఆడ.
మనిషి అని పడతారక్క. కనీసం కూకానని కుదురుద్దా? ఎందుకని? ఎందుకని చెప్పండి? మీ ఇలా అందరి ఇళ్ళలో ఉంటాయి పోసి కదా, లేకుండా ఏమి లేదు. అందరి ఇళ్ళలో ఉంటాయి. ఎందుకని చెప్పండి? ఆడ ఒక్క 10 నిమిషాలు ఉండేదే కదా, దాంతో పెద్ద పని ఏమి లేదు కదా. బుద్ధి పుడితే ఉంటే, లేకపోతే అది కూడా తీసేస్తా. ప్రతి ఇంట్లో అదే పని. దేవునికి మన ఇంట్లో స్థానం లేదు, మనలో ఏడుంటది ఇంకా? ఎవరైనా అడగని, పోయి మీ ఇంట్లో పూజ కదా టల్లుదుగా అమ్మవాళ్ళు ఉందంటది, పోయి ఇట్ట తిరిగి చూసిరా, బూజు పట్టి ఉంటది. ఎన్ని రోజులు ఉందమ్మా తుడిచంటే, నిన్ననా అది ఏదైనా కానీ, నేను దీన్ని దేవుని గురించి అంటాను. దేవుడు అంటే దేవుడు, అది ఏదైనా కానీ దేవుడి స్థానం ఇచ్చిన వాళ్ళు కాబట్టి. ఏంటంటే బల్లులు పాసిపోసి ఉంటాయి, బల్లి గుడ్లు ఉంటాయి, కుక్క గుడ్లు ఉంటాయి, ఎలక పెంటకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆడ. ఏంటంటే ఇది దేవుడి గుడి. అట్టేటప్పుడు కోపం అవుతుంది. అసలు ఆడ ఊరుంచమని, నీకు దేవుడి గుడి ఊరు కట్టమని ఇంట్లో దేవుడి కోపం రాదక్క? అసలు దేవుడికే స్థలం లేకుండా మొత్తం నువ్వే కట్టుకున్నప్పుడు కనీసం వారానికి ఒక్కసారానికి నేను చేద్దా? నీళ్ళు రోజు తుడుచుకుంటావు కదా, ఆ ఇంట్లోదే కదా, నీ ఇంట్లోదే కదా అది. అందరికి గాని రాకూడదని కట్టనేసి పెడతావు శుభ్రంగా, లోపల ఉన్న బూజు గాని రాకూడదని, లోపల ఉన్న దుమ్ము గాని రాకూడదని. ఆ యొక్క కొవ్వొత్తి ముట్టుకొని ఇల్లు మొత్తం తెల్లకూడదు, ఆడ మాత్రం నల్లగా అయిపోయి ఉంటది. ఏ రోజన్నా దుడిసినవా దాన్ని? ఏంటంటే నేను పట్టుకోకూడదంట. నువ్వే ఉంటున్నావు కదా, ఎందుకు పట్టుకోకూడదు ఆడ? ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, మనకు ప్రార్థన గదులు ఉంటాయి కదమ్మా, ప్రార్థన గదులు ఏడండి మనకు ఎవరికి లేవులే, పాపం ఉంటాయి. కానీ మీరు ఉన్న ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైన గదులు ఏమి మనం కట్టుకోవాలి. ఎందుకంటే మనకు అంత ప్రయారిటీ రాలి, ఇంకా వచ్చినప్పుడు కట్టుకుందాం అనుకుంటాం, కానీ వచ్చినప్పుడు కట్టుకోవడానికి టైం కూడా ఉండదు అక్క. ఏమంటాం, కొద్దిగా ఇల్లు విస్తీర్ణం ఎక్కువైతే తీసేసే గదేది. ఎంత ఎక్కువ స్లాబ్ పోయటం కుదరదు, డబ్బులు ఇవ్వంటే మొట్టమొదటి దేని తీసేస్తాం? బెడ్రూమ్ తీసేస్తారా? కిచెన్ తీసేస్తారా? దేవుని ప్రార్థన గది లేకపోతే ఆడైనా ప్రార్థన చేసుకుందాం, లేకపోతే తీసేస్తారు దాన్ని. అంతే, దేవుణ్ణి మనం సింపుల్గా తీసేస్తాం మన జీవితంలో నుంచి కూడా. సింపుల్గా, ఎంత సింపుల్ తెలుసా? పప్పులో కరివేపాకు తీసేసినంత. కరివేపాకు వేసుకునేటప్పుడు ఏమంటాం తెలుసా? వాసన కోసం వేసుకుంటాం, తినేటప్పుడు అడ్డం కదక్క కరివేపాకు. అవునా కదక్క? అందరికి అడ్డమే కదమ్మా. నేను అన్నం కలుపుకుంటున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏంటి మొత్తం వేస్తుంటే మా మురళి ఇంత కుప్ప పెడతాడు పక్కన, మొత్తం ఇంత కుప్ప అయి ఉంటుంది. ఏంటంటే అది అంతా మరి ఎందుకు వేసేది? ఏంటంటే అడ్డం తినేటప్పుడు. దేవుడు కూడా అడ్డం మనకు ఏదైనా పని చేసుకోవటానికి. అందుకే దేవుణ్ణి మూసేసి లోపల పెట్టేస్తాం అందరి ఇళ్ళల్లో. శుక్రవారం తప్పితే ఎప్పుడన్నా తెలిసి పెడతారు ఆ రూమ్ని. ఆ శుక్రవారం కూడా ఎందుకు? ఆ రోజు నువ్వు నిష్టగా ఉంటావు కాబట్టి. ఆ రోజు అంతనా మధ్యాహ్నం 1 గంట దాకానక్క, లేకపోతే 12 గంటల దాకా, ఏదో ఆ టైం ఏదో మీకే తెలియాలి చేసిన వాళ్ళకి ఇది వరకు రోజులలో. ఎందుకు చెప్తున్నానంటే, దావీదు దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు నువ్వు అర్హుడు కాదన్నప్పుడు, అర్హత లేకపోయినా సంపాదించడానికైనా అర్హత ఉందా లేదా, అయితే సిద్ధం చేసి పెట్టమన్నాడు. మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఈరోజు నువ్వు రెడీ చేసి పెడితే రేపు నీ ఇంట్లో నుంచి మందిరం కట్టడానికి దేవుడు పిలుచుకుంటాడు. నువ్వు రెడీ చేసి పెట్టలేదు, ఏం గురించి పిలుచుకుంటావు? నాకు అర్థం కాలేదు. అంతేనా కాదు? రెడీ చేసి పెట్టాలి. ఎందుకు ఏం రెడీ చేసి పెట్టాలి? ఆత్మల సంపాదన కొరకు నువ్వు ప్రయాసపడుతున్నా, ఇది దేవునికి, ఇది దేవుని పని, ఇది దేవుని పని, ఇది దేవుని పని, దేవుని పని, దేవుని పని, ఇది దేవుని పని కొరకు, ప్రతి దాంట్లో దేవుని పని కొరకు పక్కన పెట్టేస్తున్నా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ ఇంటి మీదకి దీవెన వచ్చింది. ఈ దీవెన ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి? ఆమేన్. శాశ్వత కాలం ఈ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కావాలి. బాగా అర్థం చేసుకోండి. శాశ్వత కాలం ఈ ఇంటి నుంచి దేవుని మందిరం కట్టడానికి ఒకళ్ళు కావాలని నువ్వు అనుకుంటావు. నా ఇంట్లో మారే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటావు. నువ్వు పోయిన మరుక్షణమే, నేను పోయిన మరుక్షణమే ఒకరిని తీసుకొస్తాడు, తాగుబోతుని తీసుకొచ్చి కుక్క పెడతాడు దేవుని మందిరం కట్టడానికి. అందరూ నువ్వు మారుతావనేసి నేను అనుకోలేదు. ఆ పని ఆగదు, ఇంకా ఎవరో ఒకళ్ళని ఇంట్లో నుంచి రావాలి. అలా రావాలంటే ముందు నువ్వు రెడీ చేసి పెట్టాలని. ఆపుకుపోద్ది పని ఆపుకుంటారమ్మా. వారసులు ఉన్నారంటే అన్నిటికీ వారసులు ఉంటారుగా. నీ ఆస్తికి వారసులు ఉన్నట్టు ఈ రాజ్యాన్ని, దేవుని మందిరంలో పనిలో కూడా వారసులు ఉంటారా వంటరా? ఏరయ్యా ఒక్కలు కూడా నా ఇంట్లో కనపడట్లేదంటే, కనపడితే నువ్వు అంత ఎక్కువ చేస్తావు. ఇప్పుడు మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఏమనుకోవద్దు, బాగా సంపాదించారు అంటే, బాగా అంటే మనకు తగిన రేంజ్లో మా అమ్మ వాళ్ళు బాగా సంపాదించారు,
పొలం సంపాదించారు, ఇల్లు కట్టించారు, ఏదో రూపాయలు సంపాదించి పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారు, నా కొడుకు వచ్చి దీని అంతటిని ఇంకా ఎక్కువ చేస్తాడు అనుకున్నారు. ఏమన్నా అనుకున్నారా? అట్టనే సంపాదించి పెట్టుంటారు. ఈడంతా తీసుకుపోయి దేవునికి పెడతానంటే అసలు రూపాయి కూడా మిగిలిచేవాళ్ళ అనుకొని ఉంటారు. మనం కూడా అనుకుంటాం రేపు ఏం చేస్తాడు మనం కలగనమా? కానీ మనం సంపాదించింది వాడు తింటడా తిండా? ఇప్పుడు మీరు అందరూ సంపాదిస్తున్నారు. మీ బిడ్డలు రేపు తింటరా తినరా వాటిని చెప్పండి? ఖచ్చితంగా తింటారమ్మా. అది ఏదైనా, తాగటానికైనా, తిరగటానికైనా, వ్యభిచారాలకైనా, ఏటికైనా మీరు సంపాదించిన సొమ్ము వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు పౌరుషానికంటే నీ దాంట్లోది నాకు రూపాయి అవసరం లేదంటాడు. నువ్వు పోయిన మరుక్షణం వచ్చి భాగం పెట్టరా నాకు కూడా అంటాడు. అవసరం లేదని రోసంతో పోయినాడు, ఎందుకు వచ్చావు? నేను కూడా మా అమ్మ మా నాన్న పుట్టినాడు అంటాడు. ఇన్నిటల్లో వారసత్వం వచ్చినప్పుడు ఈ దేవుని దగ్గర వారసత్వం ఒకరికి ఇయ్యాలిగా ఆయన? ఇయ్యాలా లేదా? ఖచ్చితంగా ఇయ్యాలి. అందుకనేమన్నాడు, ఈ లోకంలో ఇదిగో నీ యొక్క కుటుంబంలో నుంచి ఈ రాజ్యం ఉన్నంత వరకు సింహాసనం మీద నీ కుటుంబంలో నుంచి ఒకడు వస్తాడు, వాడు దరిద్రుడైనా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఇప్పుడు ఆ దీవెన దేవుడు దావీదుకి ఇచ్చాడు ఆశీర్వాదము. దావీదు సింహాసనం మీద ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ కుటుంబంలో నుంచి. ఇప్పుడు నీకు కూడా ఆ దేవునిస్తే నీ కుటుంబంలో నుంచి ఎలాంటి పనికి మాలినోడని వచ్చి అక్కడ కూర్చుంటాడు ఒకరోజు. నీతో నాగిపోద్ది అనుకుంటున్నావా? మీరు అనుకుంటున్నారు, చాలా మంది మీ అందరికి మనస్ఫూర్తి చెప్తున్నారు, మన అందరి మనసు ఎట్లుందంటే నాతోనే ప్రార్థనకు వచ్చేది అయిపోద్ది, నా తర్వాత ఊరు వస్తారులే అనుకుంటాం. కానీ నీ తర్వాత నీ స్థలం ఖాళీగా ఉంచాడు దేవుడు. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొచ్చిన దేవుడు నా ఇంట్లో ఉన్నోని తీసుకురాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడో ఉన్నారు, అక్కడ ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టిన దేవుడు ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు. రేపు ఖచ్చితంగా జరుగుద్ది. కానీ మనకు డౌట్, జరుగుద్దో లేదు. నువ్వు వచ్చావు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, అంతే. నువ్వు రాకపోతే వాళ్ళు రారు, వదిలేద్దాం. నువ్వు వచ్చావు కదా. అప్పుడప్పుడు కొన్నిట్లలో మనకు కూడా హక్కులు కావాలంట. ఇప్పుడు దేవుని వారసత్వంలో కూడా మనకు హక్కులు ఉన్నాయి. అందుకేమన్నాడు, చదువు మా చివరి మాట చదువు, 17, 24, 27 చివరి మాట, లాస్ట్ 2వ పాయింట్ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చదివిందే దినవృత్తాంతం మొదటి గ్రంథం ఏందంటమ్మా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడే ఉంటుంది, ఆశీర్వాదం పోదు. మీరు అనుకుంటారు ఇంకా మా తర్వాత ఊరొత్తరులే ప్రార్థనలు, కానీ మీకు కూడా తెలియదు, వచ్చి కూర్చుంటారు ఒకళ్ళు. కానీ నువ్వేం చేసి పెట్టాలి వాళ్ళ కోసం? ఆమేన్. ప్రార్థన ఊరేం చేస్తున్నాం, ఇంట్లో కూర్చొని చేసేది కదా, రెడీ చేసి పెట్టాలి. కొన్ని రెడీ చేసి పెడుతున్నావు, సిద్ధం చేస్తున్నావా? మీ తాత నీకు 3 ఎకరాలు ఇస్తే 12 ఎకరాలు చేసావు, మా కష్టంతో చేసామయ్యా. దేనికోసం? నా కొడుకు కోసమయ్యా. అంత కష్టపడి 3 ఎకరాలు 12 ఎకరాలు చేతివే, కనీసం దేవుని రాజ్యం కోసం నీ తర్వాత ఒకళ్ళు వస్తారు, నీకు గుర్తుందో లేదు. మీరు అనుకుంటారు రారేమనుకుంటారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ కోసం సిద్ధం చేసి ఏం పెట్టావేడా? ఆత్మను సిద్ధం చేసి పెట్టాలి, సేవని సంపాదించాలి. నిజంగా వస్తారంటే దావీదు గుహములో కుటుంబంలో నుంచి పనికి మాలినోడు వచ్చినా కూడా సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. పనికి మాలినోడు కూర్చోబెడితే ఒప్పుకోటరమ్మా? ఆమేన్. దేవుడు ఏం చేశాడు, ఇట్టనోని అటు తిప్పి వచ్చి కూర్చోబెట్టాను, కూర్చున్నాడు. మనం అనుకుంటాం ఇట్టటోడు కూడా వస్తాడంటే తలుసుకుంటే మనలాంటి వాళ్ళు రాగలేదు, వాళ్ళు రావటం ఏంది? మనం ఎట్టటోళ్ళం. దావీదు ఎట్టటోడమ్మా? గొర్రెలు కాసుకుండే వాడిని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు రాజవంశంలో ఉన్నవాడిని తీసుకురావటం ఒక లెక్క. ఇప్పుడు మన పరిస్థితి గుర్తుపెట్టుకోండి. నన్నే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు రేపు నా వంశంలో నుంచి వస్తారా రారా? ఆమేన్. ఆయన తలుసుకుంటే కాదక్క, ఆయన ఆశీర్వదించాడాడ. అది వాక్యం మనకి ఈరోజు. ఏం చేశాడు ఆయన? నీవు ఆశీర్వదించబడి ఉన్నది ఇక ఎన్నటికీ ఆశీర్వాదం పోదు. ఆమేన్. నువ్వు ఆశీర్వదించావు, అది ఎన్నటికీ పోదంతే. అది ఏదో రూపాన నీ రక్తంలో నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళంతే. వాళ్ళు నీ కొడుకులు కావచ్చు, నీ మనవలు కావచ్చు, నీ కుమారుల తరపులు కావచ్చు, కుమార్తెల తరపులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దేవుని మందిరంలో ఆరాధన చేస్తుంటారు. అప్పుడు అనుకుంటారు, ఎవరు నీకు ఇది రెడీ చేసి పెట్టారంటే మా అమ్మమ్మ తాతయ్యలు మాకు రెడీ చేసి పెట్టిన మార్గం ఇది. వాళ్ళు రెడీ చేసి పెట్టిన మార్గం, అందుకే మేము కూడా ఈరోజు రాగలిగాం.
ఎంత గొప్ప విషయం ఇది! దేవుడు చెప్పిన మాట మామూలుగా ఉండదు అనుకున్నావా? కాబట్టి ఈరోజు చెప్తున్నాను, భోగేచ్ఛలు అందరికుంటాయి, కోరికలు అందరికుంటాయి. దావీదులాగా కొంత దాచిపెట్టాలి దేవుని కొరకు. అది నీ పని, నా పని. మందిరం కట్టాలి. ఆ మందిరంలో ఎవరుంటారని? ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దానిలో పరిచర్య ఎవరు చేస్తారు? మనోళ్ళు వచ్చి చేస్తారు. ఇప్పుడు ఆశ ఉంటుందా లేదక్క? నీ కుమారుడి కొరకు నువ్వు ఆస్తి సంపాదిస్తున్నప్పుడు అది బాధ అనిపిస్తుందా, సంతోషం అనిపిస్తుందా అక్క? ఇప్పుడు 10 లక్షలు వచ్చాయనుకోండి, 10 లక్షలలో 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఏం ఆలోచిస్తావు? పిల్లోడి కోసం దాచిపెట్టింది ఎందుకు పాడు చేయాలనుకుంటారా లేదక్క మీరు? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఏముందిలే, మొత్తం ఏముందిలే, పిల్లల కోసం వాళ్ళే బాగుపడతారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఊరి కోసం దాచి పెడుతున్నావు. ఇది నీ వారసులు వస్తారు ఇక్కడికి. నిజమా నిజమో అబద్ధమో రేపు దేవుడు చెప్పినప్పుడు చూద్దు. ఇప్పుడు గాని రాదులే మనకేది. నిజమంటే మనం ఉండంగా, మనం ఉంటే బాగుంటుంది చూడటానికి, మనం ఉండంగా. మన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వారసత్వం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు దాచిపెట్టాలి కొద్దిగా అయినా. ఏమి దాచిపెట్టాలంటే దేవుని యొక్క దీవెన. ఏమన్నారు తెలుసా? నిత్యము నీ సన్నిధిన నా కుటుంబం ఉండునట్లు అన్నాడు. నిత్యము నీ సన్నిధిని ఎవరు ఉండాలి? నీ కుటుంబం ఉండాలంటే నీ కుటుంబానికి నువ్వేం రెడీ చేసి పెట్టావు? సువార్తలు ఎంత ముందుకున్నావు? దేవుని పని కొరకు ఎంత ఖర్చు పెట్టావు? ఎంత ప్రయాసపడి ఆత్మను సంపాదించావు? వీళ్ళందరూ అన్నప్పుడు వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఉండాలిగా, లేకపోతే ఊరికి ఎత్తరాది. అందుకోసమని నిత్యము నీ సన్నిధిని నా కుటుంబం ఉన్నట్లు నీవు నా కుటుంబమును ఆశీర్వదించితివి. ఈరోజు నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే ఎల్లప్పుడూ నీ కుటుంబంలో నుంచి కొందరు వచ్చి ఈ మందిరములో ఉంటారని ఆశీర్వదించాడు. అది ఏ మందిరము? రాళ్లతో కట్టబడిన మందిరం కాదు, సజీవమైన మందిరము. ఎక్కడో ఏ చోటో ఎక్కడో ఏ ప్రాంతంలోనూ మీ వాళ్ళు కూడా ప్రార్థనలో పోతుంటారు మీకు తెలియకుండా. అంటారు మీరు ప్రార్థన, అవును మేము ఈ మధ్య ప్రార్థన పోతాం. మీరు ఎలా పోతున్నారో మీకు ఎక్కడ తెలిసిందంటే ఏమో దేవుడు అలా అనిపించింది పోతున్నా. అది మీరు సంపాదించిన వారసత్వం అడిగిపోద్ది. అందరూ రావాలి ఒకరోజు. ఆ రోజు కోసం ఈరోజు మనం రెడీ చేయకపోతే ఎట్లా? రేపు అందరు తక్కువ ఉంటే మనోళ్ళు వారసులు తక్కువ, అందరు గొప్పగా ఉంటే మనోళ్ళు తక్కువగా ఉంటే మనకు ఇబ్బంది కదా. అందుకని వారసత్వం ఆత్మ సంబంధమైన మందిరం కోసం నీ వంతు సహకారంగా నువ్వు రెడీ చేసి పెట్టాలి. పోయిన వారం ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి సజీవమైన రాళ్ళను సంపాదించామని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, దాన్ని కట్టాలంటే నీ వారసులు దాంట్లో ఉండాలంటే ఈరోజు దావీదులాగా నువ్వు రెడీ చేసి పెట్టాలి. వాళ్ళ వద్దో కాదు, అది నీ ఇష్టం. నమ్మితే చేస్తావు, నమ్మకపోతే ఏం చేయలేవు. ఈరోజు నమ్మాలి. నమ్మకమే మన జీవితానికి ఆధారం. కాబట్టి మనందరికీ చెప్పింది ఏంటంటే నిత్యము నీ సన్నిధిని నా కుటుంబం ఉండినట్లు నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించండి. ఓకే, అందరూ తల వంచండి.